హలో గైస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, జై శ్రీరామ్ అందరికి. సో ఇప్పుడు ఏంటంటే ఈరోజు డే 40. ఓకే, సో రియాక్ట్లో ఉన్నాను. రియాక్ట్ డే 40 అంటే బోత్ యాంగులర్ రియాక్ట్కి కామనే. సో ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. ఓకే, దీంట్లో పార్ట్ 1 అనుకోండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఆథెంటికేషన్, వాట్ ఈస్ ఆథరైజేషన్, ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో మెటీరియల్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఫైన్, ఐ డౌన్లోడెడ్ ద మెటీరియల్. సో ఇక్కడ ఆథెంటికేషన్ అంటే ఏంటి, ఆథరైజేషన్ ఏంటి అన్నీ చెప్తా. ఓకే, లెట్ మీ ఓపెన్ ద పెయింట్. సో టేక్ అన్ అప్లికేషన్. దిస్ ఈస్ ఫ్రంట్ ఎండ్, దిస్ ఈస్ బ్యాక్ ఎండ్. ఇది యుఐ అంటే యుఐ మీన్స్ మీరు ఏదైనా అనుకోండి, రియాక్ట్ ఆర్ యాంగులర్, బికాస్ బోత్ ఈస్ కామన్ రైట్. ఏదైనా అనుకోండి, మీ కన్వీనియంట్, మీకేదో అది, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి లాగిన్ పేజ్ ఉంది, లాగిన్ కాంపోనెంట్. ఓకే, లాగిన్ కాంపోనెంట్. లాగిన్ ఎందుకు? సింపుల్గా ఇప్పుడు మన సేనక్ 360కి వెళ్ళినా సరే, నేను అడ్మిన్కి వెళ్ళా, సైన్ అవుట్ చేశా. చూడండి, మళ్ళీ ఇప్పుడు అడ్మిన్కి వెళ్తా. సో అడ్మిన్కి వెళ్తే నేను యాక్సెస్ చేయగలుగుతానా? నేను ఎప్పుడైతే లాగిన్ అవుతానో అప్పుడే నేను అడ్మిన్ ప్యానల్కి వెళ్ళగలుగుతా, లేదంటే వెళ్ళగలుగుతానా? వెళ్ళలేను. గాట్ ఇట్. నేను ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ చేస్తా అంటే నేను ఇప్పుడు లాగిన్ అయిన ఎట్ట తెలియాలి? నాకు ఇక్కడ అప్లికేషన్ ట్యాబ్లో నేను లాగిన్ అయినట్టు నా సెషన్స్ మొత్తం ఉంటాయి. గాట్ ఇట్. నేను దీన్ని క్లియర్ చేసిన క్లియర్ చేసి మళ్ళీ రీఫ్రెష్ చేస్తా. గాట్ ఇట్. నేను లాగిన్ అయ్యాను కాబట్టి మళ్ళీ స్టోర్ అయింది. గాట్ ఇట్. నేను లాగిన్ అయ్యాను కాబట్టి మళ్ళీ స్టోర్ అయింది. కుకీస్ కూడా చూద్దాం. కుకీస్లో కూడా నా డేటా ఉంటుంది. ఇప్పుడు నేను కుకీస్ క్లియర్ చేసి, ఇది క్లియర్ చేసి మొత్తం, అంటే దీని వెబ్ స్టోరేజెస్ అంటాం. అంటే మనం లాగిన్ అయ్యామని తెలియజేయడానికి కుకీసు, లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్, ఈ మూడిట్లోనే మనం స్టోర్ చేసుకుంటాం. అంతేనా? ఈ మూడిట్లోనే మనం స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ కూడా ఉంది. వాటి ఇండెక్స్ DBలో కూడా ఉంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ థింగ్. చూడండి, ఎప్పుడైతే నేను లాగిన్ అవుతానో అవన్నీ ఇక్కడ నేను స్టోర్ చేసుకోగలుగుతా. స్టోర్ చేసుకుంటాను కాబట్టి ఇట్ ఈస్ ట్రయింగ్ టు, నువ్వు క్లియర్ చేసినా సరే మళ్ళీ ఇది స్టోర్ చేసుకుంటది. గాట్ ఇట్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో ఇదంతా వెబ్ స్టోరేజెస్. అంటే నువ్వు లాగిన్ అయినట్టు అన్ని కాంపోనెంట్‌కి తెలిస్తేనే నువ్వు అడ్మిన్‌కి వెళ్ళగలుగుతావు. నువ్వు సైన్ అవుట్ అయితే ఎలా తెలుస్తది? ఇప్పుడు సైన్ అవుట్ అయ్యావు, మళ్ళీ అడ్మిన్ కొడితే మళ్ళీ లాగిన్ అడుగుద్ది. యు గాట్ ఇట్. లాగిన్ యాస్ అన్ అడ్మిన్ అని మళ్ళీ అడుగుద్దనమాట. అర్థమైందా? సో నౌ దేర్ ఈస్ నో డేటా. మీరు ఏదైతే డేటా ఇప్పుడు ఇచ్చారో కుకీస్‌లో అయినా సరే మీ గురించి లాగిన్ అయినట్టు డేటా ఉండదు. ఇట్ విల్ బి డిలీటెడ్. మళ్ళీ నేను లాగిన్ అయ్యాననుకోండి, మళ్ళీ అది చెప్తది ఓకే యూ ఆర్ ఆల్ లాగ్డ్ ఇన్ అని. సో ద ప్రాసెస్ ఆఫ్ లాగింగ్ ఇన్, ఇప్పుడు నేను లాగిన్ అవుతా మళ్ళీ. The process of logging in is authentication. You are authenticating with username and password. Okay. The process of logging in. The process of logging in. ఇది authentication. దీనికి తాళం సింబల్ ఇద్దాం. ఓకే, దట్ ఈస్ authentication. తాళం సింబల్ గీద్దామా? ఇట్లా జస్ట్ ఊరికే. ఇట్లా. అది authentication. That is authentication process. Okay, authentication is the process of logging in. ఇప్పుడు ఆథరైజేషన్ అంటే ఏంటి? మీన్స్ ఆథెంటికేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ లాగింగ్ ఇన్ విత్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో దట్ సర్వర్ విల్ అండర్స్టాండ్ ఈస్ ద జెన్యూన్ యూజర్ అండ్ వాలిడేట్ ఇట్ అండ్ గెట్ బ్యాక్ ద రెస్పాన్స్. ఓకే, ఇప్పుడు నేను యాక్చువల్‌గా బ్యాక్ ఎండ్‌లో అది రన్ చేసున్నాను. అది యాక్చువల్‌గా క్రియేట్ చేస్తున్నా. మీకు నేను చూపిస్తా. ఐ థింక్ npm స్టార్ట్ ఇన్‌స్టాల్ చేసి నేను లాగిన్‌కి ఏపీఐ క్రియేట్ చేశా మార్నింగ్. ఓకే, ఇప్పుడు లాగింగ్ ఏపీఐ నేను మీకు చూపిస్తా. ఇప్పుడు నేను సైన్ అప్ కూడా క్రియేట్ చేశా. ఇదిగోండి, ఆథెంటికేషన్ ఇచ్చి సైన్ అప్, లాగిన్ ఇచ్చా. సైన్ అప్ అంటే ఐ యామ్ రిజిస్టరింగ్ ఈ యూజర్. ఇప్పుడు నేను రిజిస్టర్ చేయాలంటే నేను GSR Sagar 1 అని ఇచ్చా. తర్వాత
sagarreddy77@gmail.com ఇచ్చా. పాస్వర్డ్ వచ్చి నాకు నచ్చింది. జస్ట్ మై పాస్వర్డ్ 123 అని ఇస్తున్నా. ఓకే, మై పాస్వర్డ్ 123. చూడండి, ఎగ్జిక్యూట్ చేశాను. చూడండి, క్రియేట్ అయిందే. నా ఈమెయిల్ ఐడి ఇది. పాస్వర్డ్ నేను ఇచ్చింది నాకు గుర్తుండాలి కదా. లాగిన్ అవుదామా? ట్రై ఇట్ అవుట్. నేను ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చా. నా ఈమెయిల్ పాస్వర్డ్ ఏంది? మై పాస్వర్డ్ 123 ఎంటర్ చేశాను. చూడండి, లాగిన్ సక్సెస్ఫుల్. ఇక్కడ ఒక టోకెన్ వచ్చింది చూడండి. ఇక్కడ టోకన్, యాక్సెస్ టోకెన్ రెండు ఒకటే. టోకెన్ అన్న యాక్సెస్ టోకెన్ అన్న ఒకటే. ఇక్కడ రిఫ్రెష్ టోకెన్. సో ఇది ఏంటి? సో నేను ఒక్కసారి ఎప్పుడైతే లాగిన్ అవుతానో, వన్స్ ఐ లాగ్డ్ ఇన్ విత్, ఇది సర్వర్, దీన్ని మనం రియాక్ట్ లో ఇప్పుడు బిల్డ్ చేస్తాం. నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. సో వెన్ ఎవర్ ఐఎమ్ ట్రైంగ్ టు లాగిన్ into the server with the API, ఇదేనా API call, it will take my email ID and password, and it will validate my username and password. That might be email or password, anything, and it will get back some token that is called as access token. This access token will be used to use any API, okay, that you are permitted to use. అంటే నువ్వు ఆల్రెడీ లాగిన్ అయినావు, నీకు ఒక టోకెన్ ఇచ్చాను కాబట్టి నువ్వు ఇంకేదైనా యాక్సెస్ చేయొచ్చు. గాట్ ఇట్. ఇప్పుడు మీరు చూడండి, ఇది ఎందుకు? సెక్యూరిటీ, టు యాడ్ API సెక్యూరిటీ. ఆథెంటికేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ లాగింగ్ ఇన్ అండ్ వ్యాలిడేటింగ్ ద యూజర్ అండ్ గెటింగ్ బ్యాక్ ద టోకన్. ఆథెంటికేట్ IPO, నీకు టోకన్ వచ్చేసింది. ఇప్పుడు నేను కోర్సెస్ లో ఇక్కడ యూజర్స్ ఉన్నారు కదా, యూజర్స్ ని తీసుకొని వస్తున్నా. తీసుకొచ్చేసేనా అంటే దీనికి ఏ సెక్యూరిటీ లేదు. అంటే ఇదేం అడగట్లే, టోకన్ అడగట్లే. ఇట్ ఈస్ అన్సెక్యూర్ URLs. ఇవన్నీ అన్సెక్యూర్ APIs. నేను ఇప్పుడు ఒక సెక్యూరిటీ API క్రియేట్ చేశాను. మూవీస్ API క్రియేట్ చేశాను. ఇప్పుడు చూడండి, ఐఎమ్ ట్రైయింగ్ ఇట్ అవుట్ ద మూవీస్ టోకన్. See, unauthorized. Authorization token is missing. Ante we made it secure. Means authorization is the process of giving some authenticated secure token to an instance or a resource. అది ఇన్స్టెన్స్ ఆర్ రిసోర్స్ అంటే ఇది ఒక URL. మూవీ రిసోర్స్ ని గెట్ API అని మనం కాల్ చేయాలంటే దానికి మనం టోకెన్ ఇవ్వాలి. దట్ టోకెన్ ఇస్ ద JWT బ్యారియర్ టోకెన్. అదేందో చెప్తా ఇప్పుడు. మనకు వచ్చిన టోకెనే కదా, దాన్ని ఇక్కడ ఆథెంటికేషన్, ఇక్కడ తాళం సింబల్ ఉంది కదా, ఇక్కడ వాల్యూ ఇచ్చేసి ఆథరైజ్ ఇవ్వాలి. ఓకే, ఆథరైజ్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే, సెకండ్ మనం రాంగ్ ఇచ్చాము. లాగిన్కి వెళ్ళి మళ్ళీ కాపీ చేద్దాం. ఇదేనా? లాగిన్ అయిన తర్వాత మనకు టోకెన్ వచ్చింది కదా, ఇదే కదా యాక్సెస్ టోకెన్. దీన్ని కాపీ చేద్దాం. ఓకేనా? కాపీ చేసి మళ్ళీ మూవీస్కి వెళ్ళి ఇక్కడ ఇద్దాం. లాగౌట్. లాగిన్ అయ్యాం కదా, ఎగ్జిక్యూట్. సి ఇట్స్ వర్కింగ్. ఒక మూవీ ఉంది, మాస్, కింగ్ నాగార్జున 2008 అనుకో, నాకు గుర్తులేదు, నేను ఎప్పుడో గుర్తులేదు కాబట్టి ఏదో ఒకటి పెట్టేసా. రేటింగ్ 8.8/10. ఓకే, ఒక మూవీ ఉంది. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ టోకెన్ ఉంది కాబట్టి ఇక్కడ తాళం సింబల్ ఆథెంటికేట్ అయినట్టు కనిపిస్తుంది. గాట్ ఇట్. దీన్ని మీరు పోస్ట్ మ్యాన్ లో రన్ చేయాలంటే ఈ కర్లు కాపీ చేయండి. ఈ కర్లు కాపీ చేసి పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ పోస్ట్ మ్యాన్ ఆథెంటికేషన్ మీరు చేయాలంటే బ్రౌజర్లో ఎంటర్ చేయగలుగుతారా? చేయలేరు. ఆథెంటికేషన్ అనేది ఎలా ఇస్తావు? ఇట్స్ ఎ హెడర్, HTTP హెడర్. మనం అనుకున్నాం కదా రెస్ట్ ప్రిన్సిపల్, HTTP హెడర్. దాన్ని మీరు పోస్ట్ మ్యాన్ లో చేయాలంటే గో హియర్, ఇక్కడ మీరు ఒక న్యూ క్రియేట్ చేసి డైరెక్ట్ గా ఇక్కడ ఇంపోర్ట్ డైరెక్ట్ గా ఇది ఇచ్చేసారు అనుకోండి, డైరెక్ట్ గా ఇంపోర్ట్ అయిపోతుంది. జస్ట్ ఇంపోర్ట్ లోకి వెళ్ళి మీరు అది ఇస్తే చాలు, అది ఎలా యాక్సెప్ట్ చేస్తుంది చూడండి. అది ఒక రిక్వెస్ట్ క్రియేట్ అవుద్ది. కర్ల్ రిక్వెస్ట్ టైప్ గెట్ కదా, URL ఇది కదా, యాక్సెప్ట్ HTTP హెడర్, అప్లికేషన్ స్లాష్ చేశాను కదా, ఆథరైజేషన్ బ్యారియర్ టోకన్, ఈ 3 వచ్చేసాయి మనకి. ఇప్పుడు అది ఇంపోర్ట్ అవుతుంది. లెట్ ఇట్ ఇంపోర్ట్. ఫాస్ట్. వై యు ఆర్ టేకింగ్ దిస్ మచ్ టైం? ఎంతసేపు ఎందుకు తీసుకుంటుంది? ఇంపోర్ట్ వితౌట్ సేవింగ్. ఓకే, జస్ట్ పెట్టా. చూడండి, మనం ఇచ్చిన URL ఇదేనా? ఆథరైజేషన్ లో చూడండి, హెడర్స్ లో యాక్సెప్ట్ అప్లికేషన్ చార్జ్ రిలేషన్, ఆథరైజేషన్ కీలో బ్యారియర్ టోకెన్ ఉందా? ఇక్కడ మనకు మొత్తము ఉంది కదా. సో ఇప్పుడు మీరు పోస్ట్ మ్యాన్ లో కాల్ చేయాలంటే ఇలా కాల్ చేయాలి. గాట్ ఇట్. సో ఇట్ విల్ గెట్ ద రెస్పాన్స్.
అదే మీరు ఇంకెక్కడి నుంచైనా కాల్ చేయొచ్చు. పోస్ట్ మ్యాన్ లాంటి టూల్ మీరు వెబ్‌సైట్ నుంచి కాల్ చేయాలన్నా మీరు ఇలా కాల్ చేయాలి. అది చేసేది మనం ఇప్పుడు చూద్దాం. సో, దిస్ ఈస్ ఆథరైజేషన్. ఆథరైజేషన్ ఈస్ any API or any resource if you are using, if you logged in, you have a token called JWT token or something. Using that, you are telling the server, I am authenticated user, I have this token, means I have a ticket to enter the cinema hall, Rain Cinema Hall. అది లేకపోతే యు ఆర్ నాట్ ఆథరైజ్డ్. 401 అన్ఆథరైజ్డ్. గాట్ ఇట్. నేను చెప్పాను కదా, అన్ఆథరైజ్డ్ స్టేటస్ కోడ్ 401. HTTP రెస్ట్ API కాల్స్కి వెళ్ళి ఒకసారి రాండి మళ్ళీ. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఆథరైజేషన్. మీన్స్ వీ వాంట్ టు సెక్యూర్ API. అంటే లాగిన్ అయితేనే నువ్వు అది యాక్సెస్ చేయగలవు. అంటే అడ్మిన్ ప్యానెల్లో కూడా, ఇన్ అడ్మిన్ ప్యానెల్ ఆల్సో యూ కెనాట్ యాక్సెస్, యూ కెనాట్ ఓపెన్ దిస్ tabs except you logged in. Got it? Are you getting my point? That is admin login. That is how websites are secured. Any website, that is even mobile phone, anything. We can do authenticate with username, password. We can do authenticate with mobile OTP. We can do authenticated with any Android app. It is face authentication. Anything. Thumb impression. Anything. Everything is an authenticated mechanism. Remember this point, everyone. Got it? So this is good, right? నేను ఇప్పుడు ఈ ఏపీలో మూవీస్ మాత్రం ఆథెంటికేషన్ మాత్రం తాళాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ లాగౌట్ అయిపోయినా సరే అంటే టోకెన్ తీసేసామని అర్థం. ఇక్కడ వైట్ కలర్లో వస్తాయి అంటే ఇంకా మీరు ఆథెంటికేట్ అవ్వలేదని. సో ఇప్పుడు నేను టోకెన్ ఉంది కదా, JWT.io అని ఉంటుంది, JSON వెబ్ టోకెన్. దీంట్లోకి వెళ్ళి మన టోకెన్ ని పేస్ట్ చేస్తే మనం ఎవరు మన డీటెయిల్స్ వస్తాయి. చూడండి, పేస్ట్ చేస్తున్నాం. చూడండి, ఈ యూజర్ లాగిన్ అయ్యాడు, రోల్ వచ్చి యూజరు. దీంట్లో 3 ఉంటాయి. JSON వెబ్ టోకెన్ కన్సిస్ట్ ఆఫ్ 3. One is header. Header will understand which type of algorithm you use. This is the interview question. That is algorithm SHA-256, SHA-256. Type is JWT, JSON web token. Next, we have the payload. Payload will consist of the username, email ID, role, etc. along with latitude and longitude, so that expiration time 13 to 15 minutes మనకి ఇచ్చింది. కాబట్టి మనం తీసుకున్న టైం నుంచి సెకండ్స్ లో మనం మెన్షన్ చేస్తాం. అది డేట్ ఫార్మాట్ లో మీకు చూస్తే అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు 15/21/18 గాట్ ఇట్. అప్పుడు క్రియేట్ చేయబడింది. మళ్ళీ సిగ్నేచర్ వచ్చి సీక్రెట్ కీ. గాట్ ఇట్. సీక్రెట్ కీ మనకు కనిపించదు, బట్ ఏదైతే ఉందో అది సర్వర్ ఏబుల్ టు వ్యాలిడేట్ ఇట్. దీస్ ఆర్ ద 3 అనమాట. సీక్రెట్ కీ విల్ హెల్ప్ us టు వ్యాలిడేట్ ఇట్. సీక్రెట్ కీ మనకు కనిపించదు అనమాట. సో ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్. గాట్ ఇట్. ఈ 3 పార్ట్స్ మనకు ఉంటాయి. ఈ 3 పార్ట్స్ నుంచి సర్వర్ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. నువ్వు దీనిలో ఏదైనా మిస్టేక్ చేసావు అనుకో, చూడండి బ్రేక్ అయిపోయింది. చూడండి, అంటే నేను సెకండ్ పార్ట్ మిస్టేక్ చేసా, బ్రేక్ అయిపోయింది. చూడండి, కరెక్ట్ గా చేస్తేనే కరెక్ట్గా వస్తుంది, లేదంటే బ్రేక్ అయిపోద్ది. ఈవెన్ ఫస్ట్ దైనా సరే చూడండి బ్రేక్ అయిపోయింది. సో దట్ ఈస్ ద JWT టోకెన్. JWT టోకెన్ విల్ హెల్ప్ us టు వ్యాలిడేట్ ద యూజర్ విత్ సమ్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్. గాట్ ఇట్. అలా ఇప్పుడు మనం దీంట్లో ఏదైనా మార్చామనుకోండి, ఇక్కడ మారిపోద్ది. నువ్వు మారిపోయిన దాన్ని ఇచ్చావనుకో, వ్యాలిడేట్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ వాట్ JWT టోకెన్. వీటికి నేను ఆథెంటికేషన్ ఎనేబుల్ చేశాను మూవీస్కి. ఓకే, నేను ఇప్పుడు రియాక్ట్లో అప్లికేషన్ బిల్డ్ చేసి లాగిన్, లాగౌట్, ప్రాజెక్ట్ అన్ని క్రియేట్ చేసి ఆథెంటికేషన్ ఆథరైజేషన్ మొత్తం ఇంప్లిమెంట్ చేస్తా. అంటే ఇలా నేను ఒక నావిగేషన్ బార్ ఇచ్చి లాగిన్, లాగౌట్ ఇంప్లిమెంట్ చేసి లైవ్ లో చేస్తాను. ఆర్కిటెక్చర్ అది ఎవరు చేయలేరు అంత ఈజీగా, అది చాలా టైం పట్టే ప్రాసెస్. బట్ నేను ఎంత తొందరగా చేయగలుగుతానో అంత తొందరగా చేస్తాను. గాట్ ఇట్. ఫస్ట్ నేను చెప్పాను కదా, ఆర్కిటెక్చర్ ఫ్లో ఏదైనా లాగిన్ మెథడ్ చేసి బ్యాక్ ఎండ్ మన క్రెడెన్షియల్ పంపించి అది యాక్సెస్ టోకెన్, రిఫ్రెష్ టోకెన్, యూజర్ డీటెయిల్స్ వస్తాయి. విల్ స్టోర్ ఇన్ లోకల్ స్టోరేజ్ ఆర్ సెషన్ స్టోరేజ్. కరెక్టేనా? మనం రోల్ బేస్డ్ చేసుకోవచ్చు. అంటే యూజర్ కి యూజర్ డాష్ బోర్డ్, అడ్మిన్ కి అడ్మిన్ డాష్ బోర్డ్, అట్లా మనం రోల్ బేస్డ్ ఆథరైజేషన్ అంటాం. అంటే ఫర్ యూజర్ ఇట్ విల్ బి ఓన్లీ యూజర్ డాష్ బోర్డ్, ఫర్ అడ్మిన్ ఇట్ విల్ బి అడ్మిన్ కి అడ్మిన్ డాష్ బోర్డ్, యూజర్ కి యూజర్ డాష్ బోర్డ్. అట్లా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. యాక్సియోస్ వాడతాం మొత్తం. ఒకవేళ టోకెన్ ఎక్స్పైర్ అయినా వద్దనుకున్నా 401 వస్తుంది. అంతేనా? నేను ఇప్పుడు చెప్పిందే రైట్. ఇదంతా ఫ్లో నేను ఇచ్చాను నీకు. ఓకేనా? జస్ట్ యూనిట్ టు అండర్స్టాండ్. జస్ట్ మీ యొక్క అండర్స్టాండింగ్ కోసం చూడండి. లాగిన్ ఫామ్ లో API కాల్, బ్యాక్ ఎండ్, వ్యాలిడేటెడ్ అండ్ రిఫ్రెష్ టోకెన్ అండ్ సెషన్ టోకెన్ విల్ గెట్. వన్స్ యూ లాగౌట్ అగైన్ ఇట్ విల్ రీడైరెక్ట్ టు లాగిన్ ఫామ్. సింపుల్. సో authenticated, authorization is determining the access as per the role based or the normally. ఆ JWT 15 to 20 minutes మనం పెట్టుకోవచ్చు. రిఫ్రెష్ టోకెన్ వచ్చి 15 to 30 minutes లో యాక్సెస్ టోకెన్ రివోక్ అయితే రిఫ్రెష్ టోకెన్ తెచ్చుకోవచ్చు. అది ఎలా?
ఇప్పుడు మనము లాగిన్ అయ్యాం కదా! లాగిన్ అయితే ఇక్కడ మనకి యాక్సెస్ టోకెన్ వచ్చింది. రిఫ్రెష్ టోకెన్. ఈ రిఫ్రెష్ టోకెన్ ఇచ్చి నేనేం చేయొచ్చు? కొత్త యాక్సెస్ టోకెన్ తెచ్చుకోవచ్చు. అంటే ఎవ్రీ 15 మినిట్స్‌కి నేను లాగిన్ అవ్వబల్లే చూడండి. రిఫ్రెష్‌కెళ్ళి ఇక్కడ నేను ఈ రిఫ్రెష్ అని చెప్పి ఈ వాల్యూ ఇచ్చినప్పుడు నాకు కొత్త యాక్సెస్ టోకెన్ వస్తది. చూడండి యాక్సెస్ టోకెన్. అర్థమైందా? ఇదే యాక్సెస్ టోకెన్ నేను కాపీ చేసిన మళ్ళా నేను జేడబ్ల్యూటీకెళ్తే నా యూజర్ నేమ్ వస్తది చూడండి. అంటే నాకు తెలుసు ఇది కరెక్ట్ టోకెన్ అని చూడండి. నాకే కదా వచ్చింది. చూడండి మారింది కదా! తీసేస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తది చూడండి. నేను ఇచ్చింది కరెక్టేనా? ఇట్స్ ఎ రిఫ్రెష్ మీన్స్ కొత్త టోకెన్ వచ్చింది. రిఫ్రెష్ టోకెన్ మీన్స్ ఆఫ్టర్ 15-20 సెకండ్స్ ఎవ్రీ టైమ్ వెన్ ఇట్ ఈస్ ఎక్స్‌పైర్డ్ టోకెన్ ఎక్స్‌పైర్ అయిపోద్ది 15-30 మినిట్స్‌కి మనం పెట్టిన మెన్షన్ చేసిన బట్టి. మన కాడ రిఫ్రెష్ టోకెన్ ఉంటే అది పంపించామనుకో ఈ యూఆర్ఎల్‌కి మళ్ళీ మనకి కొత్త యాక్సెస్ టోకెన్ వస్తది. రిమెంబర్ థిస్ పాయింట్ ఎవ్రీ టైమ్. మనకెప్పుడైతే యాక్సెస్ టోకెన్ వచ్చిందో గాట్ ఇట్. ఎప్పుడైతే యాక్సెస్ టోకెన్ వచ్చిందో ఆల్రెడీ లాగిన్ వన్ సెకండ్ ఇక్కడ టోకెన్ మిస్ అయింది గదా! లాగిన్ అయిన యూజర్ డీటెయిల్స్ మనకు కావాలి అంటే టోకెన్ ద్వారా మనం తెచ్చుకోవచ్చు. అర్థమైందా? అంటే ఆల్రెడీ నువ్వు లాగిన్ అయ్యావు. నువ్వు యూజర్‌ని స్టోర్ చేయలా. కానీ ఎవరైతే లాగిన్ అయ్యున్నారో ఆ టోకెన్‌ను ఆల్రెడీ మనం యూఆర్ఎల్‌కి ఇస్తాం గదా! ఆబ్వియస్‌లీ చూడండి ఇదే గదా! నువ్వేం పారామీటర్స్ పంపించలా. జస్ట్ నువ్వు టోకెన్ పంపిస్తున్నావు. టోకెన్ ప్రకారం నువ్వు ఎవరనేది రెస్పాన్స్ గూడా ఇస్తది. అంటే నీ దగ్గర టోకెన్ ఉంటే చాలు నీ డీటెయిల్స్ నీకొచ్చేస్తాయి. అలాగా ఒక యూఆర్ఎల్ గూడా ఉంటది. ఇలాగా మనకెన్నుంటాయంటే రిఫ్రెష్ ఫస్ట్ లాగిన్ ఉంటది. దేనికైనా సైన్ అప్ ఉంటది. సైన్ అప్ జేసిన తర్వాత మనకు లాగిన్ ఉంటది. లాగిన్ చేసిన తర్వాత మనకు టోకెన్ వస్తది. యాక్సెస్ టోకెన్, రిఫ్రెష్ టోకెన్. యాక్సెస్ టోకెన్ ఎందుకంటే అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి సెక్యూర్డ్ థింగ్స్. ఇప్పుడు నేను లాగిన్ అయితేనే నేను కోర్సెస్ ఎడిట్ చేయగలుగుతా. మీరు చేయలేరు గదా! సో, దట్ ఈస్ ప్రొటెక్టెడ్ యాక్సెస్. దట్ ఈస్ ఆథరైజేషన్. దానికోసం యాక్సెస్ టోకెన్, రిఫ్రెష్ టోకెన్. రిఫ్రెష్ టోకెన్ ఎందుకు? యాక్సెస్ టోకెన్ ఎవ్రీ టైమ్ 15 మినిట్స్‌కి నేను నేను ఎక్స్‌పైర్ చేయాలి. అంటే నువ్వు 15 మినిట్సే వాడతావు. తర్వాత వాడకపోవచ్చు. నువ్వు కంటిన్యూయస్‌గా వాడితే రిఫ్రెష్ టోకెన్ ఏం చేస్తది? అరే! 15 మినిట్స్‌లో నా యాక్సెస్ టోకెన్ అయిపోయిందని చెప్పి నువ్వేం చేస్తావు? రిఫ్రెష్ టోకెన్‌కి నువ్వు ఇన్‌పుట్ పంపిస్తావు. రిఫ్రెష్ టోకెన్ ఇన్‌పుట్ ఇస్తావు. ఆ రిఫ్రెష్ టోకెన్‌ని తీసుకొని అదేం చేస్తది? ఒక కొత్త యాక్సెస్ టోకెన్ క్రియేట్ చేస్తది. గాట్ ఇట్. టోకెన్ రిఫ్రెష్ సక్సెస్‌ఫుల్లీ. ఆ కొత్త యాక్సెస్ టోకెన్ మళ్ళా దానికి ఇంకొక రిఫ్రెష్ టోకెన్ ఇస్తది. ఇది డమ్మీ రిఫ్రెష్ టోకెన్ నేనిచ్చింది. బట్ చేస్తది. రియల్‌గా డమ్మీది కాకుండా రియల్‌ది వస్తది. ఓకేనా? అంటే ఎవ్రీ 15 మినిట్స్‌కి నువ్వు రిఫ్రెష్ చేయొచ్చు టోకెన్. నువ్వు లాగిన్ అవ్వబల్లేదు. దట్ ఈస్ ద మెకానిజం నౌ ఎ డేస్. వాటి రిఫ్రెష్ టోకెన్ ఉంటే చాలు నీకు కొత్త యాక్సెస్ టోకెన్ వస్తది. ఇంకొకటి యాక్సెస్ టోకెన్ ఉంటే చాలు నువ్వు దీన్ని కాల్ చేసావనుకో నీ డీటెయిల్స్ వస్తాయి మళ్ళీ. అంటే ఎవరు లాగిన్ అయ్యున్నారో వాళ్ళ యూజర్ డీటెయిల్స్ వస్తాయి. పాస్వర్డ్ రాదు. పాస్వర్డ్ ఎప్పుడు రాదు. ఓకే. పాస్వర్డ్ మనం ప్లెయిన్‌గా స్టోర్ చేయం. ఎన్‌క్రిప్ట్ చేసి స్టోర్ చేస్తాం. గాట్ ఇట్. అట్లా. ఈ ఈ ఈ యూఆర్ఎల్స్ ఉంటాయి. లాగౌట్ అంటే ఆల్రెడీ లాగౌట్ అయిన యూజర్ ఎగ్జిక్యూట్ చేస్తే లాగౌట్ అయిపోతాం. ఓకేనా? గాట్ ఇట్. అలా. ఇంతవరకు అర్థమైంది గదా! సో, ఇప్పుడు నేను యాస్ పర్ మెటీరియల్ మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం కొత్తగా. ఈ స్టెప్స్ మీరేదైతే నేను మెటీరియల్ ఇచ్చానో అదే ఫాలో అవ్వండి. నేను గూడా ఇదే ఫాలో అవుతా. అంటే నేను ఈ మెటీరియల్‌ని చూసి చేసినట్టు నేను మీకు చూపిస్తే, ఈ మెటీరియల్‌ని చూసి మీరు గూడా చేయాలి. గాట్ ఇట్. నేను ఓన్‌గా రాసుకుంటా. నాకేం ఇబ్బందేం లేదు. కానీ ఈ మెటీరియల్‌లో ఉన్న ఏ స్టెప్ అయితే ఉందో, ఆ స్టెప్స్ ప్రకారం ప్రాజెక్ట్ చేసి లాగిన్, లాగౌట్ అన్నీ ఇంప్లిమెంట్ చేసి, మన ఏపీఐలో మూవీస్‌ని లోడ్ చేద్దాం. క్లియర్ గదా! 1 ½ అవర్ క్లాస్ ఉంటదిది. ఐ యామ్ క్రియేటింగ్ విత్ వైట్. వైట్ అనేది ఒక బిల్డ్ టూల్. ఎన్‌పీఎం లాగా. ఇట్ విల్ బి వెరీ ఫాస్ట్. ఓకే. మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. ఎక్కడికెళ్తున్నా అంటే సేనక్ 360 రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్‌లో ఇక్కడికెళ్దాం. ఓకేనా? ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశా. ఎన్‌పీఎం రియాక్ట్ వైట్ లేటెడ్ ఆత్ యాప్. టెంప్లేట్ రియాక్ట్ అంటే రియాక్ట్ అప్లికేషన్ కావాలి. బట్ వైట్ యూజ్ చేసి. మనం ESLint వాడతాం. అంతేనా? ఇన్‌స్టాల్ ఎన్‌పీఎం అండ్ స్టార్ట్ నౌ. యెస్. కరెక్ట్. ఇన్‌స్టాలింగ్ ద డిపెండెన్సీస్. ఇది ఇన్‌స్టాల్ అయ్యేలోపు నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ప్రాజెక్ట్ సెటప్. ప్రాజెక్ట్ సెటప్ అయిపోయిన తర్వాత మనం వీఎస్ కోడ్‌లో ఓపెన్ చేద్దాం. ఓకేనా? క్లియరా? ముందు ప్రాజెక్ట్స్ ఉంటే క్లోజ్ చేస్తున్నా. మన నోట్ జేఎస్ ప్రాజెక్ట్ ఒకటే ఉంది. ఇది నేను యాక్చువల్ గిట్‌హబ్‌లో పెట్టేసాను. ఓకే. గిట్‌హబ్‌లో ఎక్కడుంది? నోట్ జేఎస్ ప్రాజెక్టు. సేనక్ నోట్ జేఎస్ ఏపీఐ, రెస్ట్ ఏపీఐ ప్రాక్టీస్. రోజు నోట్ జేఎస్ అన్నీ ఇదే రిపోజిటరీలో ఉంటది. ఓకేనా?
సేనక్ నోట్ చేసి ప్రాక్టీస్. రియాక్ట్ అప్లికేషన్ మొన్నటి వరకు వచ్చింది ఇది. తర్వాత సేనక్ యాంగులర్ ప్రాక్టీస్ ఇది. ఓకే. ఇప్పుడు ఆత్ యాప్ కూడా నేను ఇలాగే పెడతా. ఓకేనా? గాట్ ఇట్? సో దట్ యూ కెన్ సీ. నేను ఇక్కడే మెన్షన్ చేస్తాను. యూ కెన్ యూజ్ ఇట్. చూడండి ఇది రెడీ. వైట్ యాప్ రెడీ. ఓపెన్ చేద్దామా? 1 సెకండ్ గైస్. ఓపెన్ చేద్దాం. వైట్ యాప్ రెడీ అంట. సో ఇప్పుడు దీన్ని చూడండి. గెట్ స్టార్టెడ్ అంటే మనం క్రియేట్ చేసాం. రియాక్ట్ యాప్ అయితే అయిపోయింది కదా. రియాక్ట్ యాప్ అయితే క్రియేట్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్లోజ్ చేసి టెర్మినేట్ చేసి కోడ్ స్పేస్ డాట్ కంటే ముందు సిడి స్పేస్ మనం ఏమి ఇచ్చాం ఆత్ యాప్. దీన్ని విఎస్ కోడ్ లో ఓపెన్ చేసాం. ఓకేనా? విఎస్ కోడ్ లో ఓపెన్ చేసాం. ఇప్పుడు చూడండి మనకు ఫోల్డర్ స్ట్రక్చర్ ఉంది కదా. ఫస్ట్ మనం ఏం చేయాలి? మనం ఫోల్డర్ స్ట్రక్చర్ యాజ్ పర్ ద మెటీరియల్ మనం ఏం చేద్దామంటే ఇది నావిగేట్ అయిపోతాము. అంటే ఫస్ట్ యాక్సియోస్ ఇన్స్టాల్ చేయాలి. యాక్సియోస్ రియాక్టర్ రౌటర్ డామ్. ఓకేనా? యాక్సియోస్ ఇన్స్టాల్ చేసి రౌటింగ్ కూడా ఇన్స్టాల్ చేయాలి. యాక్సియోస్ రౌటింగ్. యాక్సియోస్ ఎందుకు? ఏపీఐ కాల్స్. రౌటర్ డామ్ ఎందుకు? రౌటింగ్ యూజ్ చేయాలి. ప్రతిదీ లైబ్రరీయే కదా రియాక్ట్ లో. వీ నీడ్ టు ఇన్స్టాల్ మాన్యువల్లీ కదా. మీకు తెలుసు ఆ విషయం. 1 సెకండ్. సో we install this both. Okay, I will clear this. Next, TypeScript support కావాలి అంటే we can use types node for this. TypeScript support వస్తుంది ఈ ప్రాజెక్ట్ కి. అంటే TS support. Okay, these all are added. Go to package.json. వచ్చేసాయి కదా. TS node అంటే ఇక్కడ వస్తుంది. అంటే dev dependencies TypeScript. ఓకే, అందువల్ల డిపెండెన్సీస్ లో పెట్టాం. -d పెట్టాం. ఇట్స్ dev dependencies. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్ చూడండి, మనం యాక్చువల్గా ఆత్ యాప్ లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ .env ఎగ్జాంపుల్ గిట్ ఇగ్నోర్ ఎందుకు అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకి నోడ్ మాడ్యూల్స్ కానీ ఇవన్నీ కానీ మనం గిట్ లోకి పుష్ చేయాలా? చేయవల్ల. ఇప్పుడు మనం గిట్ కాన్ఫిగర్ చేయాలంటే గిట్ ఇనిట్ ఐ ఇనిషియలైజ్ ద రిపోజిటరీ. గాట్ ఇట్? ఇప్పుడు మన దగ్గర 16 ఫైల్సే ఉన్నాయి. ఇవేనా ఉండేది? కానీ నేను ఇక్కడ నోడ్ మాడ్యూల్స్ తీసేసాను అనుకో. ఇప్పుడు ఎన్ని ఫైల్స్ అవుతాయి? కొన్ని వందల ఫైల్స్ అవుతాయి. చూడు 4K ప్లస్. మళ్ళీ నోడ్ మాడ్యూల్స్ పెట్టేస్తా. అంటే గిట్ విల్ ఇగ్నోర్ నోడ్ మాడ్యూల్స్ అనేది npm ఇన్స్టాల్ కొట్టి నీ సిస్టమ్ లో నువ్వు ఇన్స్టాల్ చేస్తావు. నువ్వు నోడ్ మాడ్యూల్స్ దానిలో పంపించేదానికి లేదు. అది 400 MB 500 MB ఉంటుంది. దట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా. ఇనిషియలైజ్ ద రిపోజిటరీ. నేను అక్కడ రిపోజిటరీ క్రియేట్ చేయాలి కదా. గో హియర్, క్రియేట్ న్యూ రిపోజిటరీ. ఆత్ యాప్ RBAC. Just I'm giving role-based access control అని ఇస్తాం. License MIT license. Okay, create repository. Code this, copy this URL. నేనేం చేయాలి ఇక్కడ? git remote add origin. అంతేనా? origin URL. I added this. Now check git remote -v. అర్థమైందా? యాక్సెస్ చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మాస్టర్ బ్రాంచ్ ఉంది. అక్కడ ఏముంది? ఇక్కడ కూడా మాస్టర్ బ్రాంచ్. నౌ వాట్ యు డు? గిట్ పుల్ ఆరిజిన్ మాస్టర్. ఎందుకంటే అక్కడి నుంచి నువ్వు పుల్ చేసుకుంటే లైసెన్స్ అన్ని వస్తాయి. ఇక్కడికి నీకు అన్ని వచ్చి అక్కడ లైసెన్స్ ఒకటే కదా ఉంది, ఇంకేం లేవు కదా. అంతే అప్డేట్ కదా. ఇప్పుడు నువ్వు గిట్ యాడ్ స్పేస్ డాట్ అంటే అన్ని ఫైల్స్ యాడ్ అయ్యాయి. అంటే ఇక్కడ స్టేజ్లో పడతాయి. ఇప్పుడు నువ్వు యాడెడ్ ఇనిషియల్ సెటప్, కమిట్ ఇట్, పబ్లిష్ కొట్టొచ్చు. లేదంటే గిట్ పుష్ కొట్టిన తర్వాత గిట్ పుష్ ఎంటర్ చేస్తే సెట్ అప్ స్ట్రీమ్ ఆరిజిన్ అంటే ఇప్పుడు వరకు పబ్లిష్ చేయాలి ఆ బ్రాంచ్ ని. ఫస్ట్ టైం మనం ఎంటర్ చేస్తున్నాం కాబట్టి పబ్లిష్ అని అడుగుద్ది. ఇలా చేసినా పబ్లిష్ అవుద్ది, లేదంటే డైరెక్ట్ గా చేసినా. అంటే కమాండింగ్ ప్రాంప్ట్ లో చాలా బాగుంటది కాబట్టి కమాండ్ ప్రాంప్ట్ ఈస్ అప్డేటెడ్ కాబట్టి వెన్ కంపేర్ టు టూల్ ఏదైనా ఇంటర్నల్ కమాండ్సే వాడద్ది. కాబట్టి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మనకి ప్రాజెక్ట్ అయితే పడింది కదా. ఓకేనా? పడింది జస్ట్ నౌ. ఇది అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ ఏంటి? సెటప్ చేశాను. ప్రాజెక్ట్ సెటప్ అంతా అయిపోయింది. నౌ ఇప్పుడు నేనేం చేయాలి? గిట్ ఇగ్నోర్ అయిపోయింది. .env ఫైల్, .env ఎగ్జాంపుల్ ఈ రెండు క్రియేట్ చేస్తా. ఇక్కడే .env ఎగ్జాంపుల్ వచ్చి అది ఎలా ఉండాలి అని. ఓకే, తర్వాత package.json, white.json మనకు అంతా ఉంది. ఇప్పుడు SRCలో నేనేమనుకున్నా అంటే ఎంట్రీ కాంపోనెంట్ మొత్తం main.js లో ఉంటుంది
యాప్ రౌటరు ఆథెంటికేషన్ రౌటర్ డెఫినేషన్స్ అన్ని మనం app.js లో పెడదాం. ఓకే, ఇప్పుడు SRCకి వెళ్ళండి. app.js లో రౌటింగ్ మొత్తం పెడదాము. main.js లో యాప్ని ఇంపోర్ట్ చేస్తాం. యాప్ ఆల్రెడీ ఉంది, ఇప్పుడు యాప్లో మనం రౌటింగ్ అన్ని ఇస్తాం. ఓకేనా, దాని పక్కన పెట్టండి. తర్వాత ఏపీఐని క్రియేట్ చేశా, Axios instance.js. అంటే Axios కి మనం HTTP ఇంటర్సెప్టార్స్ అని ఇస్తాం. ఇంటర్సెప్టార్స్ ఆర్ స్పెషల్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ అనుకోండి, అరే మెకానిజం. బయటికి వెళ్ళి రిక్వెస్ట్ ప్రతి దానికి ఆథరైజేషన్ హెడర్ యాడ్ చేయాలి కదా, కొన్నిటికి ఏదైతే ఆథెంటికేట్ అవ్వాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రెండింటికి ఆథెంటికేషన్ టోకెన్ ఇవ్వాలి, ఈ వీటికి కూడా ఆథెంటికేషన్ టోకెన్ ఇవ్వాలి. అంటే ప్రతి దానికి ప్రతి కామన్ నేను మాన్యువల్కి ఇవ్వాలా? నో. Axios లో HTTP ఇంటర్సెప్టార్స్ అంటాం. HTTP interceptors లో మనం ఇవ్వచ్చు. మీన్స్ all outgoing request will be intercepted. Means halted at some place and added something and it will send. That is interceptor. Okay. APIs అనే ఫోల్డర్ క్రియేట్ చేసి SRCలో Axios ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తా. న్యూ ఫోల్డర్ APIs. దీని లోపల ఏం ఫైలు? AXIOS instance.js. Axios ఇన్స్టెన్స్ అయిపోయింది. తర్వాత కాంటెక్స్ట్ అంటే కంటెక్స్ట్ API. అంటే మనం ఇంకా స్టేట్ మేనేజ్మెంట్ వల్ల వాడాలనుకుంటే కాంప్లెక్స్, బట్ వాడుకోవాలి. చిన్న వాటికైతే అవసరం లేదు. ఇప్పుడు ఏముంది? అరే 1 సెకండ్, గో టు మెటీరియల్ విచ్ ఇస్ కంటెక్స్ట్. అంటే కంటెక్స్ట్ API వాడుకోవడానికి. ఓకేనా, గో బ్యాక్, న్యూ ఫోల్డర్ కంటెక్స్ట్. దీని లోపల ఏముంది? ఆత్ కాంటెక్స్ట్.js. ఓకే, అది కూడా క్రియేట్ చేసేసాం. నెక్స్ట్ ఆత్ గార్డ్స్. అంటే ఇప్పుడు కొన్ని ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇది నేను ఓపెన్ చేశాను, ఇది కాపీ చేశాను, కానీ సైన్ అవుట్ చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ అదే యాక్సెస్ చేస్తే లాగిన్ పేజ్ అడగద్దు, కానీ అక్కడికి వెళ్తుంది, వెళ్ళదు. అర్థమైందా? నేను లాగిన్ పేజ్ తీసేసి అడ్మిన్కి వెళ్తుంది, వెళ్ళదు, లాగిన్కి వెళ్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ ద రౌట్స్. దట్ రౌట్ ప్రొటెక్షన్ విల్ బి హ్యాపెనింగ్ హియర్. రోల్ గార్డ్స్, రోల్ బేస్డ్ ప్రొటెక్టర్ రౌట్ అని మనం గార్డ్స్లో ఇస్తున్నాం. కంటెక్స్ట్లో కంటెక్స్ట్ API. ఒకవేళ మీకు స్టేట్ మేనేజ్మెంట్ కావాలంటే స్టోర్ ఇచ్చేస్తాం. స్టోర్లో యూ కెన్ క్రియేట్ డెక్స్. ఇప్పుడు నాకేం కావాలి? గార్డ్స్లో. అంటే ఇది ప్రాజెక్ట్ స్ట్రక్చర్, రిమెంబర్ దిస్. గార్డ్స్లో నాకేముంటుంది? రోల్ బేస్డ్, రోల్ access.jsx ఒకటి, నెక్స్ట్ ప్రొటెక్టర్ route.jss ఒకటి, అంతే కదా. ప్రొటెక్టర్ routes.jss ఒకటి, ఇది అయిపోయిందా? నెక్స్ట్ పేజెస్ అంటే కాంపోనెంట్స్. అంటే కాంపోనెంట్స్ లో nav bar ఉంది. పేజెస్ అంటే సింగిల్ పేజెస్, అంటే స్మాల్ థింగ్స్. కాంపోనెంట్స్ అంటే హెవీ కాంపోనెంట్స్, అంటే సపరేట్ సింగిల్ పేజెస్ నేను ఎలా ఇవ్వచ్చు. కాంపోనెంట్స్ అంటే ఓవరాల్ ఫంక్షనాలిటీ కోసం nav bar ఇవన్నీ లేఅవుట్స్ అన్ని నేను కాంపోనెంట్స్ లో ఇచ్చుకోవచ్చు. అన్ని కాంపోనెంట్సే, కానీ మనం సెగ్రిగేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను న్యూ ఫోల్డర్ కాంపోనెంట్స్ లార్జ్ స్ట్రక్చర్స్. ఇప్పుడు నేను nav bar ఇస్తున్నా. nav bar నేను ఒక కాంపోనెంట్ లాగే తీసుకుంటున్నాను. ఓకే, JSX. నెక్స్ట్ పేజెస్ అంటే సపరేట్ పేజెస్, కాంపోనెంట్స్ లోనే ఇవ్వచ్చు, అది కూడా నో ప్రాబ్లం. ఇక్కడే ఇద్దాం, అది కూడా కాంపోనెంటే కదా. login.jsx, మళ్ళీ సైన్ అప్, న్యూ ఫైల్ signup.jsx. నెక్స్ట్ డాష్బోర్డ్. ఓకే, dashboard.jsx. ఈ 3 అనుకోండి, లాగిన్, సైన్ అప్, nav bar, డాష్బోర్డ్. ఓకేనా, క్లియర్ కదా. నెక్స్ట్ యూటిలిటీస్ లో రోల్ యూటిలిటీస్ అంటే డేట్ కన్వర్షన్స్, రోల్ కన్వర్షన్స్, అదే రోల్ కంపారిజన్స్, ఇవన్నీ మనం యూటిలిటీస్ లో ఇవ్వచ్చు. అంటే రీయూజబుల్, అన్నిట్లో వాడుకోవచ్చు అవి యూటిల్స్ లో మనం ఏం చేద్దాం? రోల్ యూటిల్స్ అని క్రియేట్ చేద్దాం. JSX, క్లియర్ కదా. ఇప్పుడు నేనేం చేయాలి? APIs లోకి వెళ్ళి ఐ వాంట్ కాన్స్ట్ Axios instance ఈక్వల్ టు Axios.create. Axios ఇంపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ చేసాం. దానికి ఐ థింక్ బేస్ URL మనం ఏమి ఇవ్వాలంటే ఇక్కడ env.js లో మనం ఇవ్వచ్చు అనమాట URL. లెట్స్ చెక్ ద సింటాక్స్. చూడండి, బేస్ URL వచ్చి మనకి ఇది env లో ఇవ్వచ్చు. ఎక్కడున్నాం మనం? స్టెప్ ఇక్కడ. env వచ్చి ఎన్వైరన్మెంట్, అంటే ఇవన్నీ కనిపించవు. ఇదే కదా URL, API URL అని ఇస్తున్నా. ఓకేనా. సో ఈ URL మనం తీసుకున్నది. చూడండి, ఏదైనా తీసుకోండి, ఇప్పుడు లాగిన్ అయినా తీసుకోండి. బేస్ URL అంటే ఏంటి? ఇది
లోకల్ హోస్ట్ /API. ఆత్ లాగిన్ అనేది ఆథెంటికేషన్‌కి సంబంధించింది. అదే నువ్వు మూవీస్ చూసావనుకోండి, ట్రై ఇట్ ఔట్ కొట్టి జస్ట్ ఊరికే ఇలా పెట్టండి. దీని బేస్ యూఆర్ఎల్ చూడండి. ఏపీఐ అంటే మూవీస్ తర్వాత నుంచి సబ్ యూఆర్ఎల్, కానీ /API వరకు అన్నిటికి కామనే కదా! దాన్ని బేస్ యూఆర్ఎల్ అంటాం. అర్థమైందా? ఈ బేస్ యూఆర్ఎల్ ఇంతవరకు ఉంటే నువ్వు మూవీస్‌కి ఏం చేస్తావు? /మూవీస్ పెడతావు. గాట్ ఇట్. అంటే మూవీస్ అన్నిటికి. తర్వాత కోర్సెస్‌కి ఏం పెడతావు? /కోర్సెస్ అని పెడతావు. అంతేనా? గాట్ ఇట్. ఏపీఐ తర్వాత ఏదైతే ఉంది, ఏపీఐ వరకు అన్నిటికి బేస్. అంటే ఇక్కడ వరకు అన్నిటికి బేస్ యూఆర్ఎల్. దాని తర్వాత నువ్వు మూవీస్ ఇస్తే మూవీస్, కోర్సెస్ ఇస్తే కోర్సెస్, ఏది ఇస్తే అది. గాట్ ఇట్. ఇప్పుడు API/యూజర్స్ ఇది, API/మూవీస్ ఇది, API/ఆత్ ఇది. ఆత్ తర్వాత నువ్వు ఇచ్చే మెథడ్‌ని బట్టి అది చేంజ్ అవుతది. ఏపీఐ వరకు సేమే కదా అన్ని. అన్ని ఏపీఐ వరకు సేమే చూడండి. సో దట్ ఈస్ ద బేస్ యూఆర్ఎల్. గాట్ ఇట్. ఇప్పుడు దీన్ని నేను ఎలా రీడ్ చేసుకోవాలి ఆక్సియోస్ ఇన్‌స్టాన్స్‌లో? కాన్స్ట్ బేస్ URL equal to import dot metadata dot I think env dot base URL ఇంతే. లేదంటే నేను డైరెక్ట్‌గా ఇవ్వచ్చు. అంటే అది ఉంటే ఉన్నట్టు, లేదంటే నేను ఆల్రెడీ తీసుకుంటా అని అర్థం. ఇది ఇలా చేసినప్పుడు ఈ .env ఫైలు నీకు బ్రౌజర్‌లో కనిపించదు. గాట్ ఇట్. అర్థమైందా? కనిపించదు కాబట్టి వి కెన్ ఏబుల్ టు డైరెక్ట్‌లీ యూజ్ ఇట్. దీన్ని ఇప్పుడు నేను రన్ చేస్తా. మీరు చూడండి. npm స్టార్ట్ కొట్టి. ఓకే. కనిపించదు బ్రౌజర్‌లో. సెక్యూరిటీగా ఉంటదన్నమాట. ఐ థింక్ npm రన్ dev. మనం వైప్ యూజ్ చేస్తున్నాం కదా! npm రన్ dev. అది ఎలా చూడొచ్చు? package.jsonకి వెళ్ళండి. ఇదిగోండి. వి ఆర్ యూజింగ్ npm రన్ dev. చూడండి, మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. అరే 1 సెకండ్. నేనేం చేస్తున్నాను? ఓకే. ఫైన్. అది ఇందాక ఓకే. ఇదే కదా! చూడండి. ఇన్స్పెక్ట్ చేసి మీరు సోర్సెస్‌కెళ్ళి చూడండి కావాలంటే. సోర్సెస్‌లో మనకు కనిపిస్తాయి కదా పేజెస్. యాక్సెస్ ఇన్‌స్టాన్స్ ఏవైతే లాగిన్ అయి ఉంటాయో అవన్నీ కనిపిస్తాయి. JSX ఫైల్స్. ఇక్కడ .env అని ఎంటర్ చేయండి. కనిపించదు. అంటే సెక్యూర్. ఇప్పుడు మనకి app.js కనిపిస్తది. కానీ .env కనిపించదు కదా! దట్ ఈస్ సెక్యూర్ అన్నమాట. గాట్ ఇట్. దాన్ని అలా ఉంచండి. క్లోజ్ చేయండి. సో ఇది కరెక్టా కాదా ఒకసారి చెక్ చేసుకుందాం మెటీరియల్‌లో. అదున్నదే. నేను అక్కడ రాసిందే నేను ఇస్తాను మీకు. ఓకేనా? చూడండి. meta.env.app URL అంతేనా? మనం అదే ఇచ్చాం చూడండి. meta.env.base URL అంటే మనం బేస్ URL ఇచ్చాం ఇక్కడ envలో. సేమ్ అదే. యాప్ URL. ఓకే. మనం ఏది ఇచ్చామో అదే. అంటే API URL. ఒకవేళ లేకపోతే డబుల్ కొటేషన్స్‌లో మనం ఇది తీసుకోవాలి. ఇది బేస్ URL ఈక్వల్ టు బేస్ URL. హెడర్స్ ఇక్కడే ఇవ్వచ్చు. కంటెంట్ టైప్ కదా! యాక్సెప్ట్ application/json. ఓకేనా? ఇలా మనం ఇవ్వచ్చు. కంటెంట్ టైప్ కూడా అలా ఇవ్వచ్చు మీరు. కంటెంట్ టైప్ కూడా application/json. 2 సేమే. కానీ యాక్సెప్టింగు, కంటెంట్ నువ్వేది పంపిస్తున్నావు అనేది యూ కెన్ క్రియేట్. యాక్సెస్ ఇన్‌స్టాన్స్ క్రియేట్ అయింది కదా! ఇక్కడే మనం ఇంటర్సెప్టార్స్ క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే axios instance dot request dot instance dot interceptors dot use. అదే intercept dot request. ఐ థింక్ కాన్ఫిగ్. అర్థమైందా? కామా ఎర్రర్ బ్లాక్. 2 బ్లాక్స్ ఉంటాయి. ఒకటొచ్చి కాన్ఫిగ్ బ్లాకు, ఇంకోటొచ్చి ఎర్రర్ బ్లాక్. రిమెంబర్ దిస్ పాయింట్. సో ఇప్పుడు కాన్ఫిగ్ బ్లాక్‌లో మనం ఏం చేయాలి? ఇంటర్సెప్టర్స్ చూడండి. కాన్ఫిగ్ బ్లాకు, ఎర్రర్ బ్లాకు. కాన్ఫిగ్ బ్లాక్‌లో మనకు యాక్చువల్‌గా ఉంటే మనం సెండ్ చేయొచ్చు. అంటే మన దగ్గర కాన్స్ట్ టోకెన్ ఉంది అంటే మనం ఏం చేయొచ్చు? లోకల్ స్టోరేజ్‌లోనో, సెషన్ స్టోరేజ్‌లోనో ఉంటది కదా! గెట్ ఐటెమ్ ఆఫ్ ఏంటి యూజర్ లేదంటే టోకెన్ జస్ట్ చేసినప్పుడు ఇఫ్ టోకెన్ అండ్ టోకెన్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే మనం ఏం చేస్తాము? అంటే నువ్వు కాల్ చేసే ప్రతి ఏపీఐ ఇక్కడికొచ్చి ఆగుద్ది. ఇట్ విల్ స్టాప్ అండ్ వి విల్ చెక్ వెదర్ వి హావ్ టోకెన్ అంటే లాగిన్ అయినాడా లేదా? ఉంటే ఏం చేస్తాం మనం?
కాన్ఫిగ్ డాట్ ఆథరైజేషన్, ఐ థింక్ హెడర్స్ డాట్ ఆథరైజేషన్. డైరెక్ట్ గా నువ్వు హెడర్స్ లో ఎలా అయినా ఇవ్వచ్చు. ఆథరైజేషన్ ఈక్వల్ టు బ్యారియర్ టోకన్. ఇది నాకు అంతా గుర్తుంటది ఎప్పటికి, అంటే కొన్ని మర్చిపోతాం కొన్ని మర్చిపోం, కాబట్టి చూడండి టోకెన్ ఇచ్చేసాం. ఇక్కడ కూడా సేమ్ అంతే, కాన్ఫిగ్ డాట్ హెడర్స్. మనం ఎలా అయినా ఇవ్వచ్చు, హెడర్స్ లో ఎలా అయినా ఇవ్వచ్చు, మన ఇష్టం అది. ఓకే, ఇది కూడా ఆబ్జెక్ట్ రెఫరెన్స్. ఓకే, లేదంటే మనం ఎర్రర్ లో రిజెక్ట్ చేయొచ్చు, అంటే మనకు లేదు అని. ప్రామిస్ డాట్ రిజెక్ట్ చేయొచ్చు సింపుల్ గా. ఓకే, ఎందుకు రిజెక్ట్ అంటే ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో ఇక్కడ రిజెక్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు మూవీస్ ఏపీఐ కాల్ చేస్తున్నాం, ఇప్పుడు ఏపీఐ స్లాష్ మూవీస్ స్లాష్ 1 అంతేనా. ఇక్కడ మూవీస్కి వెళ్ళండి. ఇప్పుడు నువ్వు ఇక్కడ మూవీసే కాల్ చేస్తున్నావు. మూవీస్ గెట్ బై మూవీ బై ఐడి 2 కదా, మూవీ ఐడి మాస్, మమ్మ మాస్ కదా, నాగార్జున కాల్ చేసాం, బానే ఉంది. కానీ నేను ఇక్కడ ఆథరైజేషన్ వేరే టోకెన్ పెట్టా ఇక్కడ, అది నేను ఇక్కడ పంపిస్తున్నా. గాట్ ఇట్, చూడండి బ్యారియర్ టోకెన్. నేను వేరే ఇవ్వాలి, స్వాగర్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ స్వాగర్ ఆటోమేటిక్గా తీసుకుంది, మనం జస్ట్ వాల్యూ ఇస్తే చాలు. ఇక్కడ మాత్రం మనం మొత్తం ఇవ్వాలి బ్యారియర్ టోకెన్. గాట్ ఇట్, ఇలా ఇవ్వాలి మనం. ఇలా యాక్సియోస్ ఇది ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ రిక్వెస్ట్ ప్రతి దానికి టోకెన్ ఇక్కడే యాడ్ చేస్తాం, మాన్యువల్ గా చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్సెప్టర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇది అయిపోయింది. దాని తర్వాత యాక్సియోస్ ఇన్స్టెన్స్ డాట్ ఇంటర్సెప్టర్స్ డాట్ రెస్పాన్స్. రెస్పాన్స్ ని కూడా మనం ఫిల్టర్ చేయాలి. ఈ రెస్పాన్స్ ని ఎందుకు ఫిల్టర్ చేస్తామంటే రెస్పాన్స్ లో వచ్చే ప్రాసెస్ ని బట్టి అంత కరెక్ట్ గా ఉందా, ఇంకేదైనా రాంగ్ ఉందా, ఇంకేదైనా మనకి వాల్యూస్ అన్నా మిస్ అయ్యా అని మొత్తం రీఫ్రెష్ చేస్తాం. ఈ రెస్పాన్స్ మొత్తం మనం అంతా రాయలేం కాబట్టి నేనేం చేస్తానంటే నేను ఏదైతే ఇచ్చానో అదే మీరు కాపీ పేస్ట్ చేసినా సరిపోద్ది. ఇది వరకు ఇంటర్సెప్టర్ వర్క్, అది రాయాలంటే చాలా టైం పడుతుంది. నేను డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేస్తాను మీకు. సేమ్ మెటీరియల్లో ఉన్నది ఉన్నట్టు రాసినా సరిపోద్ది మీరు. ఓకేనా, ఈ మిడిల్లో ఏదైనా ఉంటే అది కొంచెం అలా పెట్టండి, ఫార్మాట్ డాక్యుమెంట్ కొడితే అయిపోద్ది. ఓకే, గాట్ ఇట్, ఫార్మాట్ డాక్యుమెంట్. ఓకే, రెస్పాన్స్ కూడా మనం రాసేసాం. ఈ ఫెయిల్డ్ క్యూ అంటే ఏమైనా ఫెయిల్ అయి ఉండే ప్రాసెస్ ని మళ్ళీ రీఫ్రెష్ కి యాక్సెస్ కి తెలిసిపోద్ది అనమాట. సో ఇలా ఇది ఎవరు మీకు చెప్పరు లైవ్ లో ఇట్లాంటి దగ్గర, కాబట్టి నేను మీకు చెప్తున్నా. ఈ 3 లైన్లు మిస్ అయ్యాయి. ఓకేనా, ఈ 3 లైన్స్ యాడ్ చేస్తున్నాం. గాట్ ఇట్, అయిపోయింది. యాక్సియోస్ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇంటర్సెప్టర్ డయాగ్రామ్ మనకు తెలుసు, ఇదంతా ఓకే. ఇది నేను మీకు అర్థం అవడం కోసం ఇచ్చాను. నెక్స్ట్ కాంటెక్స్ట్ లో ఆథెంటికేషన్ కాంటెక్స్ట్ చేయాలి. ఆథెంటికేషన్ లో లాగిన్ ఇంప్లిమెంట్ చేయాలి, లాగౌట్ ఇంప్లిమెంట్ చేయాలి, ఇవన్నీ మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకేనా, ఇది ఎలా చేయాలో నేను చెప్పేస్తాను చూడండి. కాంటెక్స్ట్ కదా, ఇక్కడ కాన్స్ట్ ఆత్ కాంటెక్స్ట్ ఈక్వల్ టు క్రియేట్ కాంటెక్స్ట్. ఓకేనా, క్రియేట్ కాంటెక్స్ట్ ఆఫ్ నల్, బై డిఫాల్ట్ నల్. ఇప్పుడు ఆత్ కాంటెక్స్ట్ క్రియేట్ చేసినప్పుడు మనం ఆత్ ప్రొవైడర్ క్రియేట్ చేయాలి. ఆత్ ప్రొవైడర్, దీంట్లో మనకి చిల్డ్రన్ వస్తుంది, కామా రోల్స్ కూడా వస్తాయి. ఓకే, ఈస్ రోల్స్ అవైలబుల్ ఏదో ఒకటి. తర్వాత కాన్స్ట్ యూజర్ కామస్, అదే యూజ్ ఎఫెక్ట్ వాడుతున్నా, యూజర్ కామా సెట్ యూజర్ ఈక్వల్ టు యూజ్ స్టేట్. ఎందుకంటే యూజర్ లాగిన్ ఎవరు అయ్యారో వాళ్ళు మనం తెలుసుకోవాలి కదా, అందువల్ల. ఓకే, గాట్ ఇట్. ఆత్ కాంటెక్స్ట్ లో మనం సెట్ చేసుకోవాలి అది, ఇదిగోండి ఆత్ ప్రొవైడర్. తర్వాత లోడింగ్ కూడా సేమే, కాన్స్ట్ లోడింగ్ ఈస్ లోడింగ్, అదే సెట్ లోడింగ్ కదా, సెట్ లోడింగ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్. ఈ ప్రతిదీ నేను ఎంటర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. నేనేం చేశాను సింపుల్ గా యూ విల్ రిటర్న్ ఆత్ కాంటెక్స్ట్ కదా డాట్ ప్రొవైడర్. 1 సెకండ్, ప్రొవైడర్ డైరెక్ట్ గా రాసేద్దాం. HTML ఎక్కడ ఉంది దీనికి, ఇక్కడ. ప్రెజెంట్ అయితే మనం వాల్యూ ఇచ్చేద్దాం. అసలు ఇది ఏం వాల్యూ ఏంటి, సో మనం ఇక్కడ లాగిన్ లాగౌట్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇదంతా మీరు కాపీ పేస్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం, ఎందుకంటే మన టైం లేదు.
ఈ ఆత్ ప్రొవైడర్లో మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ యూజ్ ఎఫెక్ట్ తీసుకొని, ఓకే, యూజ్ ఎఫెక్ట్ తీసుకొని మనము నువ్వు లాగిన్ అయినావు లేదా చెక్ చేస్తున్నావు. కాబట్టి ఒకవేళ నువ్వు లాగిన్ అవ్వలేదు అనుకో, లాగిన్ అయ్యుంటే నీ యూజర్ డీటెయిల్స్ తీసుకొస్తున్నావు. చూడండి, రైట్ క్లిక్ ఫార్మాట్ డాక్యుమెంట్. ఇది ఎందుకంటే నేను యూజ్ ఎఫెక్ట్లో లోకల్ స్టోరేజ్లో నీకు టోకెన్ ఉంటే నేను నీకు టోకెన్ తీసుకొచ్చి నీ టోకెన్ ద్వారా యాక్సియోస్ ఇన్స్టాన్స్ ఇంపోర్ట్ చేయాలి. ఇప్పుడు లేదు కదా, ఇంకా ఇంపోర్ట్ చేయలేదు కదా. నేనేం చేస్తానంటే ఇంపోర్ట్ యాక్సియోస్ ఇన్స్టాన్స్ ఇంపోర్ట్ చేస్తా ఫ్రమ్ ఎక్కడి నుంచి, ఏపీఐసా, API/Axios ఇన్స్టాన్స్. నేను ఇక్కడ దీన్ని ఎక్స్పోర్ట్ కాన్స్ట్ పెట్టాలి. ఓకే, ఐ విల్ ఎక్స్పోర్ట్ ఇట్. ఎక్స్పోర్ట్ కాన్స్ట్ Axios ఇన్స్టాన్స్. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. చూడండి, Axios ఇన్స్టాన్స్ డాట్ గెట్ ఆత్మీ. ఆత్మీ అంటే నేను ఇదే కదా, ఈ URL కదా. అంటే నా యూజర్ని నేను తెచ్చుకుంటా. గాట్ ఇట్. అంటే టోకెన్ ఆల్రెడీ ఉంది, నేను ఐఎమ్ గెటింగ్ మై యూజర్ డీటెయిల్స్. టోకెన్ ఉంటే చాలు. నేనేం చేస్తాను, ఎవ్రీ టైము నేను యూజర్ డీటెయిల్స్ తెచ్చుకొని సెట్ యూజర్, ఐఎమ్ సెట్టింగ్ ద యూజర్. ఓకేనా, క్లియర్ కదా, ఐఎమ్ సెట్టింగ్ ద యూజర్, దట్ ఈస్ ఫైన్. సో ఇది నేను చేస్తున్నాను. దెన్ క్యాచ్ ఫైనల్లీ అంటే, క్యాచ్ అంటే ఎర్రర్ వస్తే క్యాచ్ బ్లాక్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఫైనల్లీ అంటే అది కూడా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ప్రామిసెస్లో దెన్ అంటే రిజల్ట్, క్యాచ్ అంటే ఎర్రర్, ఫైనల్లీ అంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో ఫైనల్లీ బ్లాక్ ఉంటుంది. అది కూడా అంటే లోడింగ్ ఫాల్స్ సెట్ చేస్తాం. అంటే లోడ్ అవ్వట్లేదు, లోడ్ అయిపోయింది అంటే ఏపీఐ కాల్ అయిపోయిందని సెట్ చేయడానికి ఇది యూజ్ ఎఫెక్ట్. అలా కాల్ చేసాము, యూజర్ని సెట్ చేసాం బేస్డ్ ఆన్ ద టోకన్. ఇది అయిపోయింది. నెక్స్ట్ లాగిన్ ఇంప్లిమెంటేషన్. లాగిన్ కూడా మనం కోడ్ కాపీ చేసుకుందాం. వీ డోంట్ హ్యావ్ టైం కాబట్టి ఇక్కడ నేను ఏదైతే ఇచ్చానో మీరు అదే కాపీ చేస్తే చాలు. లాగిన్ ఏంటి, మీరు యాక్చువల్గా లాగిన్ సైన్ అప్, అదే 1 సెకండ్. లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తారు, ఆత్ లాగినే కదా. క్రెడెన్షియల్స్లో వచ్చిన డేటాలో యాక్సెస్ టోకెన్, రిఫ్రెష్ టోకెన్ ఉంటుంది. అది మీకు లోకల్ స్టోర్లో సెట్ చేసుకుంటారు, సెట్ యూజర్ ఇచ్చేస్తారు, అంతే. నెక్స్ట్ లాగౌట్ మెథడ్స్ కూడా నేను ఇక్కడే రాస్తున్నా. ఓకేనా, లాగౌట్ మెథడ్ కూడా ఇక్కడే రాసి ఇంపోర్ట్ చేద్దాం. ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఇక్కడి నుంచే వాడుకోవచ్చు. లాగౌట్, గాట్ ఇట్. లోకల్ స్టోరేజ్ క్లియర్ చేసి సెట్ యూజర్ చేస్తే సరిపోద్ది. లేదంటే లాగౌట్ ఇంప్లిమెంటేషన్ చేసినా చేయొచ్చు మనం. చూడండి, లాగౌట్ అనే మెథడ్ ఉంది కదా, ఇక్కడ ఎక్కడ ఉంది మనకి, ఈ ఏపీఐ ఉంది కదా, auth/లాగౌట్, అది ఇవ్వచ్చు మనం. auth/లాగౌట్ ఇచ్చేసిన తర్వాత సరిపోద్ది. క్రెడెన్షియల్స్ ఏం బలే, ఇట్స్ నాట్ ఎ పోస్ట్ ఆపరేషన్, బట్ క్రెడెన్షియల్స్ ఏం బలేదు అనమాట. గాట్ ఇట్. డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు, లాగౌట్ అయిపోతుంది. క్లియరా. నెక్స్ట్ ఇక్కడ యూజర్ కంటెక్స్ట్. ఇది కంటెక్స్ట్ సెట్ చేయడం అనమాట. ఇది వాల్యూ, మనం ఏదైతే వాల్యూ తీసుకుంటామో యాక్చువల్ వాల్యూ ఇది. ఓకేనా, అడ్రస్ ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు తీసేద్దాం. చూడండి, ఇది వాల్యూ. ఈ వాల్యూలో మనం ఏం చేస్తాం, యూజర్ ఇస్తున్నాము, లాగిన్ మెథడ్ రెఫరెన్స్ ఇస్తున్నాం, లాగౌట్ మెథడ్ రెఫరెన్స్ ఇస్తున్నాం, లోడింగ్ మెథడ్ రెఫరెన్స్ కూడా ఇస్తున్నాం. గాట్ ఇట్. ఇది లాగిన్ ఫంక్షన్, ఇది లాగౌట్ ఫంక్షన్, ఇది బూలియన్ ఫ్లాగ్, అంతేనా. దానికి మనం వాల్యూ ఇస్తున్నాం. అంటే ఆత్ కంటెక్స్ట్ కి ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. గాట్ ఇట్. ఆత్ కంటెక్స్ట్ కి మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, క్లియరా. వి క్రియేటెడ్ ఆత్ ప్రొవైడర్. ఓకే, నా మెటీరియల్ ఏదైతే ఉందో సేమ్ ఆత్ ప్రొవైడర్ క్రియేట్ చేస్తాం మనం. ఇప్పుడు యూజ్ ఆత్ అనే హూక్ మనం వాడుకుందాం. యూజ్ ఆత్ అనే ఆత్ మనం వాడుకుందాం. ఇక్కడ యూజ్ ఆత్ అనేది ఇట్స్ ఎ కస్టమ్ హూక్, మనం క్రియేట్ చేసిన. గాట్ ఇట్, కస్టమ్ హూక్. సో యూజ్ ఆత్ అనేది ఇట్స్ ఎ కస్టమ్ హుక్, వీ క్రియేటెడ్ ఇట్, వీఆర్ యూజింగ్ ఆత్ కంటెక్స్ట్ ఫర్ దిస్. అంటే ఇది వాడుకుంటే చాలు మనకు అన్ని వచ్చేస్తాయి. ఎలా వస్తాయి అంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా, కంటెక్స్ట్ లేకపోతే ఇట్ షుడ్ బి డిఫైన్ అనే ఎర్రర్ వస్తుంది. ఓకేనా, కరెక్ట్. మీన్స్ వీ క్రియేటెడ్ యూజ్ ఆత్ కంటెక్స్ట్ వేర్ ఆత్ కంటెక్స్ట్ విల్ హ్యావ్ ఆత్ ప్రొవైడర్. ఈ ఆత్ ప్రొవైడర్లో మీరు యూజర్ డేటా, చూడండి, యూజర్ డేటా, లాగిన్, లాగౌట్ ఫంక్షన్, లోడింగ్ అన్ని ఇస్తున్నాం. కాబట్టి మీరు ఈ 4 యాక్సెస్ చేసుకోవచ్చు యూజ్ ఆత్ యూజ్ చేసుకొని. రిమెంబర్ దిస్, చెప్తా ఎలా యాక్సెస్ చేసుకుంటాం. ఓకేనా, ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ రౌట్ ప్రొటెక్షన్ గార్డ్స్. ప్రొటెక్టర్ రౌట్ క్రియేట్ చేయాలి. ప్రొటెక్టర్ రౌట్ ఎలా క్రియేట్ చేస్తాం, సేమ్ గో టు గార్డ్స్, ప్రొటెక్టర్ రౌట్స్, కాన్స్ట్
ఎక్స్పోర్ట్ కాన్స్ట్ ప్రొటెక్టర్ రౌట్స్ అంతే. దానికి చిల్డ్రన్ వస్తుంది. ఇంకేమొస్తుంది? చిల్డ్రన్ ఒకటే వస్తుంది, అంటే మీరు ఇచ్చింది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కాన్స్ట్ యూజర్ కామా యూజ్ ఆత్ని ఇక్కడ యూజ్ చేసుకుంటే మీకు యూజర్లు అన్నీ వచ్చేస్తుంది. యూజర్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఓకే, మనకి జస్ట్ యూజర్ చాలు. చూడండి, యూజర్ లోడింగ్ కూడా ఆప్షనలే. యూజ్ ఆత్లో ఎందుకు వస్తాయంటే మనం ఆత్ కంటెక్స్ట్ వాడేటప్పుడు ఈ ఆత్ ప్రొవైడర్లో మనం ఏమైతే పంపిస్తున్నామో 4 వస్తాయి. అందువల్ల యూజ్ ఆత్ వాడితే ఆటోమేటిక్ వస్తుంది. దట్ ఈస్ ద కంటెక్స్ట్ ఏపీఐ వాల్యూ అన్నమాట. దీంట్లో మీకు వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ ఉన్నదే ఇంకా సేమ్ ఇక్కడ ఉన్నది నేను రాసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళిపోతా. ఓకేనా? ఎందుకంటే అప్లికేషన్ ఆర్కిటెక్చరే మనం బిల్డ్ చేస్తున్నాం ఈరోజు. అది చేయడం ఆషామాషి కాదు. లైవ్లో చూడండి, లోడ్ అయ్యేటప్పుడు మనం లోడింగ్ అని మెన్షన్ చేస్తున్నాం. ఓకేనా? అది అయిపోయిన తర్వాత యూజర్ లేకపోతే నావిగేషన్ టు లాగిన్ అండ్ రీప్లేస్ ద కరెంట్ పేజ్ అండ్ వీఆర్ రిటర్నింగ్ ద చిల్డ్రన్. అంటే యూజర్ లేకపోతేనే, ఉంటే ఉన్నది ఉన్నట్టు పంపించేయి, అది లోడ్ అయిపోని. అర్థమైందా? అంటే ఇట్స్ ట్రూ కేస్ అనమాట. ఇది ఫాల్స్ కేస్. ఫాల్స్ కేసులో లాగిన్ కి నావిగేట్ అయ్యి ఉన్నదాన్ని రీప్లేస్ చేయి. ఫాల్స్ కేస్ అంటే నాట్ లాగ్డ్ ఇన్ కాబట్టి. గాట్ ఇట్? ప్రొటెక్టర్ అవుట్ అయిపోయిందా? క్లియరా? నెక్స్ట్ రోల్ గార్డ్ అంటే రోల్ బేస్డ్ ఆథరైజేషన్ కోసం. రోల్ యాక్సెస్ కాన్స్ట్ ఎక్స్పోర్ట్ కాన్స్ట్ రోల్ యాక్సెస్. గాట్ ఇట్? చిల్డ్రన్ అలౌడ్ రోల్స్ అని ఇస్తున్నా. లాజిక్ వేరేదంటే మారుద్దాం. గాట్ ఇట్? చిల్డ్రన్ అలౌడ్ రోల్స్ సేమ్ అదే. సో ఇప్పుడు నేను ఇక్కడ కూడా ఏంటంటే కాన్స్ట్ యూజర్ని తెచ్చుకున్నా యూజింగ్ యూజ్ ఆత్ వల్ల ఎంత బెనిఫిటో మీరు అర్థమవుతుంది. యూజ్ ఆత్ ఇఫ్ నాట్ ఆఫ్ యూజర్ డాట్ రోల్. యూజర్కి రోల్ ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం యూజర్కి రోల్ ఉందా లేదా. మనం ఇచ్చిన ఏపీఐలో యూజర్కి రోల్ ఉంది. ఓకే, యూజర్కి రోల్ లేకపోయినా ప్రాబ్లమే. ఆర్ నాట్ ఆఫ్ అలౌడ్ రోల్స్ డాట్ అదేలే డాట్ లెంత్ అంటే ఎన్ని రోల్స్ రిటర్న్ ఫాల్స్. అంతేనా? అట్లా మనం లాజిక్ రాయొచ్చు. చూడండి ఇంకా ఏమున్నాయో. రోల్ గార్డ్ కూడా మనం చేసుకుందాం. అలౌడ్ రోల్స్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు యూజర్ అనుకోప్పా, నువ్వు యూజర్ రోల్ ఉంది. అలౌడ్ రోల్స్ మనకు ఉంటాయి. ఏమేమి ఉంటాయి? యూజరు, అడ్మిన్, ఇట్లా ఉంటాయి. వీటిలో ఏదో ఒక రోల్ నిన్ను అలౌ చేయాలి కదా, నీ రోల్ని. అలా మనం చెక్ చేస్తున్నాం. అలా నీ రోల్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పేషెంట్ అనుకో, పేషెంట్కి అడ్మిన్ యాక్సెస్ లేదనుకో. ఈ రోల్స్లో నువ్వు పంపించిన రోల్స్ అంటే మనం డిక్లేర్ చేసిన రోల్స్లో పేషెంట్ లేదనుకో, నీకు యాక్సెస్ అవ్వదు. యువర్ అన్ఆథరైజ్డ్ అని చెప్పి అది ప్రొటెక్షన్ అనమాట. ఇది రోల్ బేస్డ్ ఆథరైజేషన్ ఫర్ అ కాంపోనెంట్. ఇప్పుడు నువ్వు యూజర్ అబ్బా, కానీ నువ్వేం చేసావు? అడ్మిన్ యాక్సెస్ లో ఉన్న పేజ్ని యాక్సెస్ చేయాలి. అంటే అడ్మిన్ డాష్ బోర్డ్ యాక్సెస్ చేస్తున్నావు. ఎలా చేయగలుగుతావు? చేయలేవు. అలౌ రోల్స్ లో అప్పుడు ఓన్లీ అడ్మిన్ వస్తుంది. గాట్ ఇట్? అంటే ఏ పేజ్కి ఆ పేజ్ అలౌ రోల్స్ లో అదే వస్తుంది. ఇప్పుడు నేను అడ్మిన్ నార్మల్ యూజర్ యాక్సెస్ తీసుకోవచ్చు, అడ్మిన్ యూజర్ యాక్సెస్ తీసుకోవచ్చు, రెండు ఉంటాయి. కానీ యూజర్ కి అడ్మిన్ యాక్సెస్ ఉండదు కదా. అప్పుడు అలౌడ్ రోల్స్ లో ఓన్లీ యూజర్ ఉంటుంది, లేదంటే ఓన్లీ నువ్వు యూజర్, కానీ అలౌడ్ రోల్స్ మాత్రం అడ్మిన్. అంటే అడ్మిన్ పేజ్కి అడ్మినే ఇస్తాం. అది ఎలా ఇస్తాం అనేది నీకు అర్థమవుతుంది నెక్స్ట్. ఓకేనా? అంటే నేను ఇప్పుడు డిక్లేర్ చేస్తా ఏ రోలు ఏ పేజీకి ఎలా చేయాలనేది. ఇక్కడ జస్ట్ లాజిక్ రాసాం. అంటే అది అలౌ చేయకపోతే నావిగేట్ టు అన్ఆథరైజ్డ్ ఆర్ ఈవెన్ ఎనీథింగ్. అన్ఆథరైజ్డ్ ఎందుకు? లాగిన్ అయ్యావు కాబట్టి అన్ఆథరైజ్డ్. లాగిన్ అవ్వకపోతే లాగిన్ అనే అడుగుద్ది కదా, లాగినే పెడతాం కదా ఇక్కడ. దట్ ఈస్ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్, లాగిన్ ఇంప్లిమెంటేషన్కి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. జస్ట్ నేను ఇప్పుడు లాగిన్ ఫామ్ క్రియేట్ చేయడం మనకు ఆల్రెడీ తెలుసు, చాలాసార్లు క్రియేట్ చేస్తున్నాం. దానికి మళ్ళీ సిఎస్ఎస్లు ఇవ్వడం, ఇదంతా గందరగోళం పంచాయతీ కంటే నేను జస్ట్ లాగిన్ పేజ్లో లాగిన్ పెట్టేస్తాను కాంపోనెంట్స్కి వెళ్ళి. ఓకే, ఇక్కడ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మనం జస్ట్ రిమూవ్ చేద్దాం. ఓకే, కాపీ చేసినప్పుడు అది వస్తుంది కదా, అందువల్ల. ఫైన్, ఫార్మాట్ డాక్యుమెంట్. ఓకే, చూడండి లాగిన్ ఫామ్ క్రియేట్ చేసామా, ఎర్రర్స్, సబ్మిషన్. చూడండి ఇక్కడ లాగిన్ ఆత్ యూజ్ ఆత్ నుంచి మనము ఇక్కడ నుంచి
లాగిన్ ఫంక్షన్ రీడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం లాగిన్ ఫంక్షన్ తెచ్చుకుంటున్నాం. ఓకే. దీన్ని లిఫ్ట్ స్టేట్ అప్ అంటాం. లిఫ్ట్ స్టేట్ అప్ మీన్స్ అప్ స్ట్రీమ్ నుంచి మనకి లాగిన్ మెథడ్ రెఫరెన్స్ వచ్చింది యూజ్ ఆత్ ద్వారా. ఓకేనా. ఈ లాగిన్ పేజ్లో యూజ్ ఆత్ ద్వారా మనకి లాగిన్ మెథడ్ వచ్చింది. ఆ లాగిన్ మెథడ్ని మనం కాల్ చేస్తాం. హ్యాండిల్ చేంజ్లో మనం చేంజెస్ అప్డేట్ చేస్తున్నాం. ఫామ్ చేంజెస్ ఆన్ చేంజ్ ఉంది కదా, మనకు తెలుసు అది. యూజ్ నావిగేట్ అంటే రౌటింగ్, అది యూ విల్ నావిగేట్ టు అనదర్ పేజ్. ఓకేనా. సో ఇదంతా ఓకే. లాగిన్ చేస్తాం. లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్కి సబ్మిట్ చేసేస్తాం. ఒకవేళ లాగిన్ అయిన తర్వాత ప్రాపర్గా రెస్పాన్స్ రాకపోతే 401 అయితే ఇన్వాలిడ్ పాస్వర్డ్, 421 అంటే టూ మెనీ టైమ్స్ యూ ట్రైడ్. ఓకే. లాగిన్ ఫెయిల్. ఇదంతా మనకి అయిపోయింది అనమాట. హ్యాండిల్ చేంజ్లో ఇదంతా మనకి ప్రివెంట్ డిఫాల్ట్ ఫార్మాట్ డాక్యుమెంట్. దట్ ఈస్ గుడ్. సో లాగిన్ పేజ్లో ఇవన్నీ ఉంటాయి మనకి. సబ్మిట్ అయిపోతే ఫైనల్గా ఇదంతా సబ్మిట్ అయిపోయింది. రన్ అప్ చేస్తాం. 1 సెకండ్. ఫైన్. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ లాగిన్. ఓకే. ఫార్మాట్ డాక్యుమెంట్. హ్యాండిల్ చేంజ్, బేసిక్ వ్యాలిడేషన్. ఇక్కడ బేసిక్ వ్యాలిడేషన్ ఏంటో చూద్దాం అసలు. హ్యాండిల్ సబ్మిట్ ఉంది కదా, ఇది మిస్ అయింది ఇక్కడ లైన్. ఓకేనా. సో దానివల్ల మనకి ప్రివెంట్ డిఫాల్ట్ దగ్గర నుంచి మనకి ప్రాబ్లం వచ్చింది. ఓకే. వాట్ ఇట్. ఇది హ్యాండిల్ సబ్మిట్ అంటే సబ్మిటింగ్ ద ఫామ్, చేంజింగ్ ద ఫామ్ అంటే చేంజింగ్ ద ఫామ్ ఇన్పుట్స్. చూడండి ఇక్కడ ఆన్ చేంజ్, హ్యాండిల్ చేంజ్, వీఆర్ అప్డేటింగ్ ఇట్. లాగిన్ పేజ్ రెడీ. ఓకే. నెక్స్ట్ డాష్ బోర్డ్ పేజ్ కూడా చూద్దాం. ఓకేనా. డాష్ బోర్డ్ వీ కెన్ యూజ్ ఆల్. ఏది డాష్ బోర్డ్? ఇక్కడ. నెక్స్ట్ డాష్ బోర్డ్ ఇక్కడ వరకు ఉంది. దీన్ని కంటిన్యూ చేసి లాగౌట్ కంటిన్యూ చేసి ఇక్కడ నుంచి తీసుకుందాం. ఇచ్చినట్టు కాపీ పేస్ట్ చేసి చేయండి. అంటే మీరు ఓన్గా ట్రై చేయండి. చూడండి యూజ్ ఆత్లో యూజర్ లాగౌట్ అంటే యూజర్ లాగ్డ్ ఇన్ యూజర్ డేటా వస్తుంది. లాగౌట్ అనే బటన్ కూడా ఉంది ఇక్కడ. ఓకే. అంటే లాగౌట్ చేయడానికి. గాట్ ఇట్. ఫైన్. నెక్స్ట్ అడ్మిన్ ప్యానల్. అడ్మిన్ ప్యానల్ కూడా సేమ్. అడ్మిన్ ప్యానల్లో ఒక అడ్మిన్ కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. అడ్మిన్ ప్యానల్ .jsx ఫార్మాట్ డాక్యుమెంట్. ఓకేనా. అడ్మిన్ ప్యానల్ ఓకే మనకి. ఫైన్. నెక్స్ట్ అనాథరైజ్డ్ పేజ్. అనాథరైజ్డ్ పేజ్ కూడా మనం క్రియేట్ చేద్దాం. అనాథరైజ్డ్ .jsx. ఓకే. ఫస్ట్ లింక్ ఇంపోర్ట్ చేసి దాని తర్వాత అనాథరైజ్డ్ అని చెప్పి ఇంప్లిమెంట్ చేద్దాం. ఫార్మాట్ డాక్యుమెంట్ అంటే ఇట్ విల్ హ్యావ్ ద లింక్ టు ద డాష్ బోర్డ్ అనమాట. ఆ డాష్ బోర్డ్లోకి వెళ్ళి నువ్వు ఇంకేదైనా యాక్సెస్ చేయొచ్చు, అంటే అడ్మిన్ పేజ్ కాకుండా. ఓకే. అలా ఇప్పుడు యాప్.jsలో నావిగేషన్ అంతా ఇచ్చేద్దాం. అన్ని ఇంపోర్ట్ చేద్దాం ఇక్కడ. ఓకే. యాప్.js ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో వి రిమూవ్ ఆల్ దిస్. ఓకే. మనం అన్ని ఇంపోర్ట్ చేద్దాం. ఇంపోర్ట్ చేసిన తర్వాత యాప్ క్రియేట్ చేద్దాం. ఇది మెయిన్ అన్నమాట. ఇక్కడ మీకు డిఫరెన్సెస్ తెలిసిపోద్ది. చూడండి ఇది తీసేద్దాము. చూడండి ఇక్కడ ఆత్ ప్రొవైడర్. చూడండి రూట్ లెవెల్లో నేను ప్రొవైడర్ ఇచ్చా. ఆత్ ప్రొవైడర్ ఎక్కడ క్రియేట్ చేసాం మనము? ఇక్కడ ఆత్ ప్రొవైడర్ క్రియేట్ చేసాం. ఆత్ ప్రొవైడర్లో వీఆర్ యూజింగ్ ఆత్ ప్రొవైడర్ కంటెక్స్ట్ వాల్యూ పంపిస్తున్నాం. వాల్యూను యూజర్ లాగిన్ లాగౌట్ అంటే కంటెక్స్ట్ API గ్లోబల్ లెవెల్లో ఇచ్చేసాం యాప్.jsxలో. అంటే వీఆర్ గివెన్ ఆత్ కంటెక్స్ట్ API. కరెక్ట్. కంటెక్స్ట్. నెక్స్ట్ రౌటింగ్, తర్వాత నావిగేషన్ బార్. నావిగేషన్ బార్ అంటే మనం క్రియేట్ చేసింది nav బార్. ఇంకా మనం కోడ్ రాయాలి నావిగేషన్కి. నెక్స్ట్ రాయాలి. ఇదిగో ఇది. ఇవన్నీ ఓన్గా మీరు చేయండి, అర్థం చేసుకోండి. ఓకే. నాకంటే 1 అవరే ఉండాలి టైం వీడియో. సో యాక్చువల్ నేను మార్నింగ్ చేసి ప్రతి కోడ్ నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను. మార్నింగ్ చేసి వర్కింగ్ అవుతుందా లేదా అని చెక్ చేసే పెడతాను నేను. గాల్లో ఉండదు సబ్జెక్ట్. ఓకే. చూడండి ఇక్కడ nav గారు కూడా యూజ్ ఆర్ట్ డాష్ బోర్డు. చూడండి లాగిన్ అయితే యూజర్ అయితే డాష్ బోర్డ్ ఉంటుంది, అడ్మిన్ అయితే అడ్మిన్ ఉంటుంది. ఓకేనా. తర్వాత లాగిన్ అంటే
అడ్మిన్ అయితే అడ్మిన్ అని ఉంటది. అడ్మిన్ ప్యానెల్ ఉంటది. అడ్మిన్ కాకపోతే అడ్మిన్ ప్యానెల్ రాదు. గాట్ ఇట్. ఇదే అడ్మిన్ నేను క్యాపిటల్ ADMI అని ఇవ్వచ్చు. ఓకే. అలా. అసలు యూజర్ లేడంటే లాగిన్ అడుగుద్ది. అంటే లాగిన్ అవ్వలేదు అనిపిస్తే. ఒకవేళ యూజర్ ఉంటే యూజర్ నేమ్ ఏదైతే ఉందో నేమేనా మనం వాడేది ఇక్కడ యూజర్ నేమ్. ఆ నేమ్‌ని ప్రింట్ చేస్తాం. రోల్ కూడా రోల్‌ని ప్రింట్ చేస్తాం. ఓకే. అంటే లాగిన్ అయ్యాడు కాబట్టి ఇదంతా. అంటే యూజర్ డేటా ఉందంటే లాగిన్ అయినట్టు లెక్క. అలా నావిగేషన్ బార్‌కి వచ్చింది. అంటే కంటెక్స్ట్ API ద్వారా వచ్చింది. స్టేట్ మేనేజ్మెంట్ డెటెక్స్ ద్వారా కూడా వస్తది. ప్రెజెంట్ కంటెక్స్ట్ API వాడుతున్నాం కాబట్టి వి కెన్ గో విత్ దిస్. ఓకే. గాట్ ఇట్. నెక్స్ట్ nav బార్ ఆల్టర్‌నేటివ్ అది వదిలేయండి. దీనికంటే ముందు మనం ఎక్కడున్నాము? app.jsలో nav బార్‌లో ఉన్నాం. nav బార్ ఓకే కదా! నెక్స్ట్ మెయిన్‌లో చూడండి. లాగిన్ అనాథరైజ్డ్. దట్ ఈస్ నాట్ ప్రొటెక్టెడ్. ఇప్పుడు చూడండి డాష్‌బోర్డ్ ఇస్ ఎ ప్రొటెక్టర్ రౌట్ లోపల డాష్‌బోర్డ్ పెట్టాం. అంటే ప్రొటెక్టర్ రౌట్‌కెళ్ళి ప్రొటెక్టర్ రౌట్ ఎక్కడుంది? గాడ్స్ ప్రొటెక్టర్ రౌట్. ప్రొటెక్టర్ రౌట్స్ అది. ఓకే. దాంట్లో మనం ప్రొటెక్టర్ రౌట్. ప్రొటెక్టర్ రౌట్స్‌లో ప్రొటెక్టర్ రౌట్స్ ఇది. ప్రొటెక్టర్ రౌట్. app.jsలో కదా ఉంది. ప్రొటెక్టర్ రౌట్ ఇదే కదా! ఫైన్. ఇది. ఎక్స్‌పోర్ట్ కాన్స్ట్ ప్రొటెక్టర్ రౌట్. ఇదే మనకి ఉండేది. మళ్ళీ app.jsకెళ్దాము. ఇదే కదా! ఫైన్. ప్రొటెక్టర్ రౌట్‌లో మనం డాష్‌బోర్డ్ ఇచ్చినప్పుడు, ఈ డాష్‌బోర్డ్ అనేది ప్రొటెక్టర్ రౌట్‌కెళ్ళి ఫస్టు చెక్ చేస్తది. లాగిన్ అయిందా లేదా? దెన్ ఓన్లీ అది లోడ్ అవుతది. లేదంటే లోడ్ అవ్వదు. అడ్మిన్. ఇప్పుడు అడ్మిన్ అనే పాత్‌కెళ్తే నువ్వు రోల్స్ ఏమిస్తున్నావు? అడ్మిను, సూపర్ అడ్మిన్ ఇస్తున్నావు. ఇందాక నేను చెప్పాను కదా! అలౌడ్ రోల్స్. అంటే ప్రొటెక్టర్ రౌట్ అంటే ఫస్ట్ లెవెల్‌లో ప్రొటెక్టర్ రౌట్ ఏం చేస్తది? లాగిన్ అయ్యావా లేదా చెక్ చేసి, లాగిన్ అయితే అదే కాంపోనెంట్ రిటర్న్ చేస్తది రెండర్ అయిపో అని. లేదంటే నెక్స్ట్ లెవెల్ రోల్ ఇస్తున్నాం. రోల్‌లో అలౌడ్ రోల్స్ ఈ 2 ఇస్తున్నాం. అడ్మిన్, సూపర్ అడ్మిన్. అప్పుడేం చేస్తది? రోల్ గార్డ్‌కెళ్దాం. అది కొంచెం డిఫరెంట్. గార్డ్స్‌లో రోల్ గార్డ్ కాదు. రోల్ యాక్సెస్. రోల్ యాక్సెస్‌లో మనకేముంది? రోల్ యాక్సెస్ అనేది ఉందన్నమాట. సో, ఇప్పుడు ఇలా. అంతేనా? చూడండి ఇప్పుడు రోల్ గార్డ్ బదులు మనం ఏం చేస్తాం? రోల్ యాక్సెస్. అదే గదా! మనం ఇచ్చింది అదే గదా! అది. సో, ఇప్పుడు అడ్మిన్ రోల్ యాక్సెస్‌కెళ్తే, ఈ రోల్ యాక్సెస్‌లో నువ్వు అలౌడ్ రోల్స్ ఇచ్చావు. విచ్ ఈస్ ఎ అరే ఆఫ్ లెంత్. నేను చెప్పాను గదా! అడ్మిన్, సూపర్ అడ్మిన్ ఇలా ఇస్తామని. ఇలా రోల్ యాక్సెస్ ఇచ్చినప్పుడు, ఆ రోల్ దానిలో లేకపోతే అది అనాథరైజ్డ్. లేదంటే పంపించేస్తది. అంటే ట్రూ. అలా అడ్మిన్‌కి అది. మిగతా వాటికి సేమ్. ఇలా మనం రోల్ బేస్డ్ ఆథరైజేషన్ వి కెన్ రెస్ట్రిక్ట్ ఈ అడ్మిన్ ప్యానెల్‌కి. ఓకే. అడ్మిన్ ప్యానెల్ అనే పేజే లేదు. పేజ్ కాదు ఇక్కడ అంతా కాంపోనెంట్స్ ఓకేనా? ఇప్పుడు నేను ఇవన్నీ తీసేసి ఇవన్నీ ఇంపోర్ట్ చేస్తా. ఇంపోర్ట్. డాష్‌బోర్డ్ కాంపోనెంట్స్, అడ్మిన్ ప్యానెల్ కాంపోనెంట్స్. తర్వాత లాగినా? లాగిన్ పేజ్ కాంపోనెంట్స్, అనాథరైజ్డ్ కాంపోనెంట్స్ అన్నీ వచ్చేసాయి కదా! ఇక్కడి నుంచి. ఫైన్. దట్ ఈస్ గుడ్. ఇంకేముంది మనకు కావాల్సింది? అంతా ఇంప్లిమెంట్ చేసాము. nav బార్ ఆల్టర్‌నేటివ్ ఇంప్లిమెంట్ చేసాము. డాష్‌బోర్డ్. డాష్‌బోర్డ్ ఇంప్లిమెంట్ చేద్దాం. గో టు డాష్‌బోర్డ్. డాష్‌బోర్డ్ ఆల్రెడీ ఉంది. అది ఆల్టర్‌నేట్‌గా ఉంది. దాన్ని వదిలేయండి. ఇదంతా మనకు కావాలంటే మనం చేసుకోవచ్చు. సరే ఇదే ఇద్దాం డాష్‌బోర్డ్. ఇదేమన్నా అడ్వాంటేజ్ ఉంటదేమో మనకు. ఓకేనా? సో దట్ ఈస్ గుడ్. ఇక్కడ ఇది ఉంది. దీన్ని తీసేద్దాం. ఓకేనా? ఫైన్. ఫార్మాట్ డాక్యుమెంట్. ఏదో ఎర్రర్ ఉంది. ఏదో మిస్ అయింది. హ్మ్.
ఇంపోర్ట్ ఫ్రమ్ రోల్ యూటిల్స్ అనే దాంట్లో మనం చూద్దాం ఏముంది. రోల్ యూటిల్స్ లో ఇది రోల్ యూటిల్స్ ఇంకా మనం క్రియేట్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ రోల్ యూటిల్స్ లో మనం ఇవన్నీ చేయొచ్చు అనమాట. సో వన్ సెకండ్ గా ఓకే. సో నెక్స్ట్ రోల్ యూటిల్స్. సో రోల్ యూటిల్స్ అనే ఫైల్ ఎక్కడ ఉందో చూద్దాం. రోల్ యూటిల్స్ ఆల్టర్నేట్ nav బార్. సో దాన్ని వదిలేండి ఆల్టర్నేట్ nav బార్ ని. డాష్ బోర్డ్ అయిపోయింది. ఓకే. ఓన్లీ బటన్ దాన్ని వదిలేండి. నావిగేషన్ ఐటమ్స్. ఫైన్. రోల్ యూటిల్స్ అనేది ఆప్షనల్, బట్ అది మనం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. సో ఇప్పుడు రోల్ యూటిల్స్ అనేది పక్కన పెట్టేసేయండి. డాష్ బోర్డ్లో ఉన్న డాష్ బోర్డ్ ఉండిచ్చేద్దాం ప్రెజెంట్ మనకి వర్కింగ్ మోడల్. ఓకేనా? ఇలా డాష్ బోర్డ్ ఉంటేనే ఓపెన్ అవుతాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాము, npm స్టార్ట్ క్లియర్ చేద్దాం. అంతా ఇంప్లిమెంట్ చేసాము. npm రన్ డేవ్ కదా, కెన్ యూ రన్ డేవ్ అప్లికేషన్ ఇస్ లోడింగ్. సో ఈ లోడ్ అయ్యేటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆత్ కంటెక్స్ట్ లో మనకి ఎర్రర్ వస్తుంది. అది చూడాలి మనం. ఓకేనా? ఓపెన్ ఆత్ కంటెక్స్ట్ ఓపెన్ చేసి await is only allowed within async functions. సో ఇక్కడ await కదా, ఇది అసింక్ ఫంక్షన్. ఓకే, దీనివల్ల కూడా ఇష్యూ వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ లాగౌట్. లాగౌట్ ఎక్కడ ఉంది? అక్కడ కూడా మనకి. సో దిస్ ఇస్ ఆల్సో అసింక్ ఫంక్షన్. ఇది అసింక్ ఫంక్షన్, నో ఇష్యూస్. మళ్ళీ క్లియర్ చేసి విల్ డూ npm రన్ డెవ్. ఇప్పుడు మళ్ళీ లోడ్ చేద్దాం పేజ్. లెట్స్ సీ నౌ. చాలానే ఉన్నాయి. ఎందువల్ల ఫెయిల్ అయిందో మళ్ళీ చూద్దాం. auth context did not provide named export auth provider. ఓకే, auth provider no export అంట. సో export const. ఓకే, now again do it. does not provide an external name. రైట్. సో ఇప్పుడు auth context డాట్ జేఎస్ లో ఒక్క నిమిషం దీన్ని కూడా ఎక్స్పోర్ట్ చేద్దాం. auth provider మనం ఎక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాం? యాప్ డాట్ జేఎస్ లో కదా. ఇక్కడ auth context ఉందా? ఇప్పుడు ఉంది. ఇక్కడ ఉంది auth context లో auth provider ఇప్పుడు ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఫెయిల్ అవుతుందని చూపించింది. ఇప్పుడు మనకుంది. ఇప్పుడు చూడండి యాప్ డాట్ అంటే మనం ఇంపోర్ట్ చేయలేదు, ఎక్స్పోర్ట్ చేయలేదు. ఇప్పుడు వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్. నౌ ట్రై టు రిఫ్రెష్ అగైన్. మళ్ళీ క్లియర్ చేసి మళ్ళీ రన్ డెవ్. అగైన్ ట్రై టు రిఫ్రెష్ ఇట్. అంటే ఆ ఇష్యూ పోయి ఉంటుంది ఇప్పుడు. సో క్రోమ్ ఎక్స్టెన్షన్, Chrome extension unprocess process.config in the client node. Axios దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది, అది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, Axios ఇన్స్టాన్స్. సో
ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. లెట్స్ సీ నౌ. ఇక్కడ నోడ్ ప్రాసెస్. లెట్స్ చెక్ వెదర్ కాన్ఫిగ్ అనేది నోడ్ ప్రాసెస్ నుంచి వచ్చింది, దానివల్ల కాదు. సో దానివల్ల ఇష్యూ. మళ్ళీ రన్ చేద్దాం. ఓకే, మళ్ళీ రీరన్ చేద్దాం. యాక్సియోస్ లోనే తప్పు ఉంది. 1 సెకండ్. నేనేం చేస్తానంటే, ఆల్రెడీ నా దగ్గర ఆ ఫైల్ కరెక్ట్ గా వర్క్ అయ్యేది ఉండాలి, చూస్తా. దీన్ని SRC. What is the API? Open with code. For the document. Let's see now. Okay. Request is not a function. Why? Request is not a function అంటే Axios instance అంత పర్ఫెక్ట్ గానే ఉంది కదా, మళ్ళీ ఎందుకు? Axios దగ్గరే ప్రాబ్లం ఉంది. వాట్ ఈస్ దిస్? 1 second. Again I will try to run it. Okay. Rama ra does not provide name and requested module. 1 second. నేను ఇప్పుడు ఇవన్నీ కమిట్ చేస్తాను. ఓకేనా? యాడెడ్ చేంజెస్ టు ద గిట్హబ్. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడు మనము ఇంకా తప్పదు, ది ఇష్యూ వరకు మనకు ఫాస్ట్ కావాలంటే ఏ హెల్ప్ తీసుకుందాం. ఓకేనా? ఇంప్లిమెంట్ చేసాము. రిక్వెస్టెడ్ మాడ్యూల్ యాక్సెస్ ఇన్స్టెన్స్ దట్ నాట్ ప్రొవైడ్ నేమ్ ఇన్ఫోస్ యాక్సియోస్ ఇన్స్టెన్స్ అంటే ఎక్స్పోర్ట్ కాన్స్ట్. దీనికి ఎక్స్పోర్ట్ లేదు. ఓకే, నౌ లెట్స్ సీ గైస్. యాక్సియోస్ ఇన్స్టెన్స్ నేను ఎప్పుడే ఇచ్చాను. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇచ్చాను కదా ఎక్స్పోర్ట్ డిఫాల్ట్. ఆల్రెడీ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఇచ్చాను. సరే, app.jsకి వెళ్ళి యాక్సియోస్ ఇన్స్టెన్స్ మనం ఎక్కడెక్కడ వాడుతున్నాం. 1 సెకండ్. ఇది ఎక్కడెక్కడ వాడుతున్నాం చెక్ చేద్దాం. అసలు ఫస్ట్ ఆత్ కంటెక్స్ట్ లో వాడుతున్నాం. దీంట్లో ఉందా లేదా? ఇట్ ఈస్ దేర్. సో జస్ట్ గో దేర్. ఇన్స్టెన్స్ ఉంది, దట్ ఈస్ గుడ్ కదా. Axios instance export default. We are exporting it. Export default Axios instance. ఫైన్. సో మనం ఎక్కడెక్కడ వాడుతున్నాం? ఇక్కడ ఆర్ట్ లో వాడుతున్నాం. సో ఈ యాక్సియోస్ ఇన్స్టాన్సే మనం వాడేది ఇక్కడ. ఫైన్. ఇంకేం యూజ్ వస్తుంది? ద రిక్వెస్టెడ్ మాడ్యూల్ SRC API / does not provide a named Axios instance. ఇక్కడ ఆర్ట్ context.js లో వస్తుంది. ఇక్కడేనా? లెట్స్ రిమూవ్ దిస్. అగైన్ ఎల్ ఇంపోర్ట్ దిస్. ఇప్పుడు చూద్దాం. రిమూవ్ చేసి రీఇంపోర్ట్ చేస్తాను. వైట్ ఆర్ట్ కంటెక్స్ట్. దట్ ఈస్ ద ప్రాబ్లం. క్రియేట్ కంటెక్స్ట్ మనం నోడ్ VM నుంచి ఇంపోర్ట్ చేసాం. వీఆర్ నాట్ ఇంపోర్టెడ్ ఇట్ ప్రాపర్లీ. ఓకే,
ఫాస్ట్‌లో నోడ్ విఎం నుంచి చేసాం. కానీ రియాక్ట్ నుంచి ఇంపోర్ట్ చేయాలి. అదే ప్రాబ్లమ్. ఇట్లాంటివి చేసినప్పుడే మనకేమనిపిస్తదంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ ఈస్ నాట్ డిఫైన్డ్. అక్కడ మనం యూజ్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసాం? అసలు ఇంపోర్టే చేయాల. ఏ ఫైల్ అది? ఆత్ కాంటెక్స్ట్‌లోనే. యూజ్ ఎఫెక్ట్ కూడా ఇంపోర్ట్ చేయాలి. అది కూడా చేయాలి. అంటే ఫాస్ట్‌లో మనం చేయల. ఫైన్. నెక్స్ట్ ఏం చేయాలి? యూజ్ కాంటెక్స్ట్. యూజ్ కాంటెక్స్ట్ కూడా ఇంపోర్ట్ చేయాల. యూజ్ కాంటెక్స్ట్. ఏమేం చేయలేదో అన్నీ ఇంపోర్ట్ చేద్దాం. గాట్ ఇట్. నావిగేట్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఎక్కడ? ప్రొటెక్టర్ రౌట్స్. నావిగేట్ కూడా మనం ఇంపోర్ట్ చేయాలి. ఎక్కడది? ప్రొటెక్టర్ రౌట్స్‌లోకెళ్ళి నావిగేట్ కూడా ఇంపోర్ట్ చేయండి. రియాక్ట్ రౌటర్ డౌన్. నెక్స్ట్. కరెక్టేనా? వచ్చిందా? సీఎస్ఎస్ ఏంది ఇంత వరస్ట్‌గా ఉంది? ఏదైనా ఒక సీఎస్ఎస్ ఫైల్ చూసి నా దాంట్లో ఉన్నది ఇంపోర్ట్ చేస్తా. ఓకేనా? ఆల్రెడీ నేను చేసుంటాను కదా! ఆ సీఎస్ఎస్ తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తా. యాప్.సీఎస్ఎస్, ఇండెక్స్.సీఎస్ఎస్. ఓకే. సో దట్ ఐ విల్ అప్లై ద ప్రీ డిఫైన్డ్ సీఎస్ఎస్. ఇది మీకు కూడా ఇస్తా. ఓకేనా? యాప్.సీఎస్ఎస్‌లో తర్వాత ఇండెక్స్.సీఎస్ఎస్. ఇక్కడ కూడా ఇండెక్స్.సీఎస్ఎస్‌లో నేను యూజ్ చేసింది ఇస్తా మీకు. సో దట్ విల్ బి ఓకే. లెట్స్ సీ నౌ. ఏదో మొత్తానికి కొంత అయింది. దట్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు నేను లాగిన్ అవ్వాలి కదా! చూడండి ఇన్స్పెక్ట్ చేస్తున్నా. నెట్వర్క్‌కెళ్తున్నా. సాగర్రెడ్డి గువ్వల.77 ఇందాక క్రియేట్ చేశాను కదా! దానికి ఏంది పాస్వర్డు? మై పాస్వర్డ్ ఎంటర్ అవ్వట్లేదు. మై పాస్వర్డ్ లాగిన్ ఎంటర్ అవ్వట్లేదు. ఎందుకు లాగిన్ అవ్వట్లేదో చూద్దామా? లాగిన్ పేజ్‌కెళ్ళి. లాగిన్ పేజ్‌లో పాస్వర్డ్ ఎంటర్ అవ్వట్లే. ఫార్మ్. ఫార్మ్. ఈమెయిల్ పాస్వర్డ్. పాస్వర్డే కదా! ఫార్మ్.పాస్వర్డ్ కదా! టైప్ పాస్వర్డ్. దీనికి నేమ్ ఏముంది ఇక్కడ? నేమ్ లేదు ఇక్కడ. అందువల్ల అవ్వట్లేదు. ఓకేనా? నేమ్ వచ్చి పాస్వర్డ్ అని ఇవ్వాలి. అంటే నేమ్ మిస్ అయితే నీకు ఇక్కడ అప్డేట్ అవ్వదు కదా! హ్యాండిల్ చేంజ్‌లో నేమ్ మిస్ అయితే వాల్యూ అప్డేట్ అవ్వదు. గాట్ ఇట్? ఇప్పుడు అప్డేట్ అవుతది. వద్దన్నా అప్డేట్ అవుద్ది. మై పాస్వర్డ్ 1, 2, 3 ఇస్తున్నా. నెట్వర్క్‌కెళ్దాము. ఏపీఐ కాల్ అవుద్ది చూడండి. లాగిన్ ఫెయిల్. వెరీ గుడ్. చూడండి ఆప్షను. పోస్ట్ బ్యాడ్ రిక్వెస్ట్ అంట. ఈమెయిల్ ఐడీ ఈస్ రిక్వైర్డ్. యూజర్ ఈమెయిల్ ఐడీ ఈస్ రిక్వైర్డ్. మనం ఏమి ఇచ్చాం పేలోడు? ఇదేందిది? ఈమెయిల్ ఇస్తున్నాం. ఈమెయిల్ ఐడీ ఇవ్వాలి. చూడండి లాగిన్‌లో మనకేముంది ఇక్కడ? ఈమెయిల్ ఐడీ. లాగిన్, లాగౌట్ ఏదైనా సరే చూడండి. లాగిన్‌లో మనకేం కావాలి? ఈమెయిల్ ఐడీ. మనం ఇవ్వాల్సిన కీ ఇది. మనం రాంగ్ ఇస్తే ఎలాగా? ఇప్పుడు హ్యాండిల్ సబ్మిట్‌లోకెళ్ళి ఇలాంటివి చెక్ చేసుకోవాలి మనం. ఇలాంటివి చెక్ చేసుకోవాలంటే మనకి నాలెడ్జ్ ఉండాలి కదా! ఇక్కడ ఏం చేయాలి? ఫార్మ్ డైరెక్ట్‌గా ఇక్కడ ఈమెయిల్ బదులు మన ఈమెయిల్ ఐడీ ఇవ్వాలి. ఓకేనా? అది సంగతి. ఇక్కడ కూడా ఫార్మ్.ఈమెయిల్ ఐడీ. ఇక్కడ కూడా నేమ్ ఈమెయిల్ ఐడీ అని ఇస్తా. నౌ లెట్స్ చెక్. ఓకే. ఇప్పుడు మళ్ళా రిఫ్రెష్ చేసి చేద్దాం. లాగిన్ అవుతుంది. లెట్స్ చెక్. బటన్ డిసేబుల్ అయింది. లెట్స్ డూ ఇట్ అగైన్. ఓకే. లాగిన్ అయింది. ఏమైంది? అన్‌ఆథరైజ్డ్ అంట. ఎందుకొచ్చిందో చూద్దాం. లాగిన్. క్రెడెన్షియల్స్ అయితే మనం కరెక్ట్‌గానే ఇచ్చాం కదా! మళ్ళీ చూద్దాం. క్రెడెన్షియల్స్ ఇచ్చాం. 1 సెకండ్. మనం రాంగ్ పాస్వర్డ్ ఇచ్చాం. మనం ఏదో ఏదో ఇచ్చాం. సో మనం ఏం చేద్దాం అంటే మై పాస్వర్డ్ అట్ కాదు 1, 2, 3 ఇదేనా మనం ఇచ్చింది ఇందాక? నెట్వర్క్. సోర్సెస్‌కెళ్ళి క్రెడెన్షియల్స్ మనం కరెక్ట్‌గా ఇచ్చామా? మై పాస్వర్డ్ 1, 2, 3 ఇందాకట్లాగే ఇచ్చాం కదా! ఇప్పుడు చూద్దాం. రెస్పాన్స్ వస్తదా? వచ్చింది. చూడండి నెట్వర్క్ ట్యాబ్‌కెళ్ళి చూడండి. లాగిన్ ఈజ్ సక్సెస్. రెస్పాన్స్ చూడండి. యాక్సెస్ టోకెన్, రిఫ్రెష్ టోకెన్ వచ్చింది. అంతేనా? మనం కాల్ చేసింది ఇదేనా? రెస్పాన్స్ వచ్చిందా? గాట్ ఇట్?
ఇప్పుడు డాష్‌బోర్డ్‌కి వెళ్ళిపోద్ది చూడండి. సో, ఇప్పుడు లాగిన్ అయింది కాబట్టి ఇక్కడ ఏదో ఇష్యూ వచ్చింది. అటెంప్ట్ టు డిస్కోట్. సో, ఇప్పుడు అప్లికేషన్‌లోకెళ్ళి లోకల్ స్టోరేజ్‌లో మనం సెట్ చేసామో లేదో చూడండి. సెట్ చేసాం చూడు యాక్సెస్ టోకెన్, రిఫ్రెష్ టోకెన్. గాట్ ఇట్? అంటే లాగిన్ అయిన తర్వాత వెంటనే అదేం చేయాలి? డాష్‌బోర్డ్‌కి రీడైరెక్ట్ అవ్వాలి. అంతేనా? సో, మనం ఏం చేద్దాము? ఆత్ కాంటెక్స్ట్‌లో లాగిన్ అయ్యున్నారు గదా! లాగిన్ అవ్వంగానే సెట్ చేసాం. రిటర్న్ చేసాం. ఓకే. ఈ లాగిన్ ఫంక్షన్ మనం ఎక్కడ కాల్ చేస్తాం? లాగిన్ పేజ్‌లో కాల్ చేస్తున్నాం. ఇక్కడే గదా! విల్ బి నావిగేటింగ్ టు డాష్‌బోర్డ్. నావిగేట్ అనేది మనం కరెక్ట్‌గా చెయ్యట్లే. యూజ్ నావిగేట్ చేస్తున్నాం గదా! నావిగేట్ టు డాష్‌బోర్డ్. ఇది నావిగేట్ అవ్వాలి. డాష్‌బోర్డ్ రౌటింగ్ మనం ఇచ్చామా కరెక్ట్‌గా చూద్దామా? చూడండి డాష్‌బోర్డ్ ఇదేనా? ఇది డాష్‌బోర్డ్ గదా! యాక్చువల్ డాష్‌బోర్డ్‌కి నావిగేట్ అవ్వాలది. ఓకేనా? చూద్దాం. మళ్ళీ లాగిన్ అవుదాం. నో ప్రాబ్లమ్. అప్లికేషన్‌లో ఇక్కడ లోకల్ స్టోరేజ్ డిలీట్ అయింది. మై పాస్‌వర్డ్ 1, 2, 3 లాగిన్ అవుతున్నా. ఓకేనా? ఎక్కడి నుంచి వచ్చింది లాగిన్ ఫంక్షను? ఇక్కడి నుంచి వచ్చింది. ఓకే. అది అయిపోంగానే మనము దీనికి నావిగేట్ అయితే పాయింటర్ పెడదాం. ఓకే. చూడండి ఇది యాక్సెస్ టోకెన్ సేవ్ చేసాము. చేసాం. యూజర్ డేటా కూడా సెట్ చేసాం. అయినా ఎందుకది నావిగేట్ అవ్వట్లేదు చూద్దాం. డేటాలో యూజర్ ఉంది. యూజరు ఇదంతా వచ్చేసింది. ఇట్ విల్ సెట్ యూజర్ ఈస్ నాట్ డిఫైన్డ్ అది ప్రాబ్లమ్. సో, ఇప్పుడు సెట్ యూజర్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని ఎందుకొస్తుంది ఆత్ కాంటెక్స్ట్‌లో? ఇక్కడ మనం సెట్ క్యాపిటల్ ఎస్‌యు అది ప్రాబ్లమ్. అందువల్ల సెట్ స్మాల్ మనం ఇక్కడ స్మాల్ ఉన్నింది. అక్కడ క్యాపిటల్ అంతే. దానివల్ల అవ్వలేదు. ఇప్పుడు అవుతది. ఓకేనా? మళ్ళీ లాగిన్. వన్ సెకండ్ పాస్వర్డ్ రాంగు. మై పాస్వర్డ్ 1, 2, 3 ఓకే. అప్డేట్ చేస్తున్నా పాస్వర్డ్. లాగిన్ అయ్యాము. సెట్ యూజర్. అరే! హా! సెట్ యూజర్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఇప్పుడే గదా నేను మార్చాను. సరే. రిఫ్రెష్ చేసి మళ్ళీ రన్ చేద్దాం. సో దట్ అప్లికేషన్ రిఫ్రెష్ అవుద్ది. అంటే అది ఇంకా వర్చువల్ డమ్ రిఫ్రెష్ అవ్వలేదన్నమాట. ఓకే. గాట్ ఇట్. సో ఇప్పుడు మళ్ళీ లాగిన్ చేస్తున్నా. ఏంటి? ఓకే. లాగౌట్ వచ్చేసింది. అంటే లాగిన్ అయ్యున్నామని కరెక్ట్‌గా. మై పాస్వర్డ్ 1, 2, 3 డాష్‌బోర్డ్‌కెళ్ళాను చూడండి. వెల్కమ్ యూజర్. నేమ్, ఈమెయిల్ కరెక్ట్‌గా యూజర్ ఐడీ మ్యాప్ అయింది. డాష్‌బోర్డ్‌లోకి కరెక్ట్‌గా అది మ్యాప్ అవ్వలేదు. ఓకేనా? ఎళ్దాం డాష్‌బోర్డ్‌కెళ్ళి దాన్ని మ్యాప్ చేద్దాం. నేము, ఈమెయిల్ ఐడీ. రోలు నేమ్ గాదు. యూజర్ నేమ్ అది. అంతేనా? మీరు చూసుకోండి కావాలంటే యూజర్ నేమ్. అంతా వచ్చిందా? ఇప్పుడు నేను మళ్ళీ లాగిన్ ఇస్తే ఏమవుతది? యాక్చువల్‌గా లాగిన్ ఇస్తే రీడైరెక్ట్ అయిపోవాలి. ఎందుకంటే లాగిన్ అయ్యున్నాం కాబట్టి ఆల్రెడీ. అది లాగిన్‌లో మనం మెన్షన్ చేయాలి. యూజ్ ఎఫెక్ట్‌లో అర్థమైందా? యూ నీడ్ టు పుట్ ఇన్ యూజ్ ఎఫెక్ట్‌లో ఇప్పుడు మనం ఏం చేయాలి? కాన్స్ట్ యూజర్ తీసుకొని యూ యూజ్ కాంటెక్స్ట్ ఉంది గదా! యూజ్ ఆత్ ఉంది గదా! యూజ్ ఆత్ తీసుకొని ఇప్పుడు మనం చెక్ చేయాలి ఇక్కడ. ఇఫ్ యూజర్ అండ్ యూజర్ డాట్ రోల్ అంటే జస్ట్ ఉంటే మాత్రం మనం ఏం చేయొచ్చు నావిగేట్ చేసేయొచ్చు. కాన్స్ట్ నావిగేట్ ఈక్వల్ టు యూజ్ నావిగేట్ ఓకేనా? డైరెక్ట్‌గా నావిగేట్ డాష్‌బోర్డ్. అంటే యూజర్ ఉంటే అర్థమైందా? లాగిన్ పేజ్ లోడ్ అయినప్పుడు. లేదంటే అవసరం లేదు. చూడండి ఇప్పుడు. ఓకే. యూజ్ నావిగేట్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్ అంట. ఎక్కడుందది? ఇక్కడుంది. ఓకే. ఇది తీసేద్దాంలే. పైనుంది గదా! నో ప్రాబ్లమ్. చూడండి ఇప్పుడు నేను చూడు లాగిన్ ఇస్తా. అయినా నువ్వు ఆల్రెడీ లాగిన్ అయ్యున్నావు కాబట్టి డాష్‌బోర్డ్‌కెళ్ళిపోద్ది. ఎందుకు రాలేదు? 1 సెకండ్.
రీఫ్రెష్ చేద్దాం. అప్లికేషన్లో ఉంది కదా. ఓకే, ఓన్లీ రిఫ్రెష్ టోకన్సే మనం సేవ్ చేస్తున్నాం. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇలా కాకుండా కాన్స్ట్ టోకన్ ఈక్వల్ టు లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్. ఓకే, ఫస్ట్ ఇదే కదా లోడ్ అవుతుంది. గెట్ ఐటమ్ ఆఫ్ యాక్సెస్ టోకన్. యాక్సెస్ టోకన్ ఉంటే మనం లక్కీ, అంటే వీ కెన్ ఏబుల్ టు డూ ఇట్. గాట్ ఇట్, దట్స్ ఇట్. లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్ యాక్సెస్ టోకన్ ఉంటే నావిగేట్ చేసేద్దాం డాష్బోర్డ్కి. ఓకేనా, ఇప్పుడు చూడండి, మళ్ళీ రీఫ్రెష్ చేసి చూడండి, ఆటోమేటిక్గా చూడండి లాగిన్ ఇవ్వగానే డాష్బోర్డ్కి వెళ్ళిపోతుంది. ఇట్ విల్ గో. అది ఎలా పోయింది చూడండి. మళ్ళీ సోర్సెస్కి వెళ్ళండి. ఏంటి లాగిన్ కోడ్ కదా, లాగిన్ పేజ్ అంటే ఆల్రెడీ లాగిన్ అయ్యున్నాం కాబట్టి చూడండి, ఇక్కడ యూజ్ ఎఫెక్ట్లో టోకన్ ఉంటే మాత్రం మనీ నువ్వు లాగిన్కి ఇచ్చావనుకోండి, చూడండి ఇక్కడ చూడండి, ఫస్ట్ యాక్సెస్ టోకన్ ఉంది. టోకన్ ఉంది కాబట్టి నావిగేట్ టు డాష్బోర్డ్. ఇది పవర్ఫుల్ అనమాట. గాట్ ఇట్, ఇలాగా. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు ఒక చిన్నదనమాట, ఇక్కడ నాకు ఒక యాప్ ఉంది. దీన్ని నేను కాపీ చేసి ఏం చేస్తానంటే నేను పర్సనల్గా చేసింది ఫైనల్గా నేను చేసి చూపిస్తాను మీకు. రియాక్ట్లో ఆత్ యాపే కదా, దీన్ని ఇలా యాజ్ ఇట్ ఈస్గా రీప్లేస్ చేసేస్తాం. ఓకే, సెకండ్ ఎస్ఆర్సి యాజ్ ఇట్ ఈస్గా రీప్లేస్ చేస్తాం. ఇప్పుడు చూడండి యాప్ అప్డేట్ అయిపోయింది. అంటే ఇదంతా రన్ అయింది. ఇప్పుడు రీరన్ చేసి చూపిస్తా. గాట్ ఇట్. ఇది సైన్ ఇన్ రిజిస్టర్ పేజ్ అనమాట యాజ్ పర్ దిస్. ఓకే, ఇది ఫైనల్ యాప్. దీంట్లో మై పాస్వర్డ్ 123 సైన్ ఇన్ చేశా. సైన్ ఇన్ అయింది, డాష్బోర్డ్లోకి వెళ్ళా ఇంతవరకే. ఓకే, మళ్ళీ లాగౌట్, మళ్ళీ రిజిస్టర్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, నీ పేరేంటి? సంపు శర్మ 040@gmail.com. ఏజ్ 25, స్టూడెంట్ రోల్. మిగతావన్నీ నువ్వు మేనేజర్ అయినా నీకు నచ్చినట్టు ఇచ్చుకో. దీనికి సిఎస్ఎస్ సరిగా లేదు. పాస్వర్డ్ వచ్చి మై పాస్వర్డ్ 123. ఈమెయిల్ ఇది. పాస్వర్డ్ నువ్వు గుర్తుపెట్టుకో. రిజిస్టర్ అండ్ లాగిన్. అకౌంట్ క్రియేట్ అయిపోయింది. లెట్ ఇట్ క్రియేట్, సేవ్. లాగౌట్ చేసేద్దాం. మళ్ళీ లాగౌట్ చేసి సంపు శర్మకి మై పాస్వర్డ్ 123 సైన్ ఇన్ చేశా. గాట్ ఇట్. ఈ అప్లికేషన్ ఫైనల్గా బిల్ చేసాం అనమాట. నేను సిఎస్ఎస్ మొత్తం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నా, అది నేను మీకు చూపించాను. చూడండి, మళ్ళీ రీఫ్రెష్ చేస్తా. ఆత్మీ వెళ్తుంది చూడండి. ఈ ఆత్మీ ఉంది చూసారా, ఈ ఆత్మీ కాల్ చేసి మన డేటా తెచ్చుకుంటుంది. గాట్ ఇట్. ఇదంతా మన లోకల్లోనే ఉంది. ఇప్పుడు ఈ యాప్ ఇదంతా మొత్తం ఉంది, ఇంకా ఎండ్ టు ఎండ్ ఆర్కిటెక్చర్. నేను దీన్ని కమెంట్ చేసేస్తా. ఓకే, ఐఎమ్ యాడింగ్ దిస్. యూ కెన్ క్లోన్ ఇట్. యాడెడ్ ఆల్ ఆథరైజేషన్ అండ్ ఆథెంటికేషన్ ఇన్ రియాక్ట్. ఓకే, ఎండ్ టు ఎండ్ నేను పుష్ చేస్తున్నా కోడ్ని. యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్. ఇది నేను మీకు ఇచ్చేస్తున్నా. ఓకే, ఇది ఇచ్చేసాను. దీంతో పాటు నోట్ చేసి ఉంది కదా బ్యాక్ ఎండ్, అది కూడా నేను యాడ్ చేసి ఇచ్చేస్తున్నా. యాడెడ్ ఆల్ ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ ఇన్ నోట్ చేసి. ఓకే, మీకు లింక్స్ వచ్చేస్తున్నాయి ఆల్రెడీ. ఇవన్నీ నేను మీకు లింక్స్ ఇచ్చేస్తున్నా. ఈరోజు మాడ్యూల్ అయినా నిన్నటి మాడ్యూల్ అయినా మీకు లింక్స్ ఇచ్చేసా. మీరేం చేస్తారు, సింపుల్గా చూడండి. ఇప్పుడు ఏంటిది, ఇదేంది ఆత్ యాప్ ఆర్బిఐసి, ఇదేనా? ఇదే యాప్ కదా. ఇప్పుడు చూడు, కమెంట్ నేను యాడ్ చేసా 1 just now. ఈ యాప్ మీకు అడ్మినిస్ట్రేషన్లో నేనేం చేస్తానంటే, కోర్సెస్లో జావాలో రియాక్ట్ కదా, రియాక్ట్లో ఈరోజు మాడ్యూల్ ఏంటి, ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్లో ఇక్కడ గిట్హబ్ ఇచ్చేస్తున్నా. ఓకే ఓకే, యూఐ ఆత్ యాప్ మీరు క్లోన్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇదొకటి. నెక్స్ట్ నోట్ చేసి ఉంది కదా, ఈరోజు నోట్ చేసి కూడా ఇక్కడే ఎంటర్ చేసేస్తా. సేనక్ నోట్ చేసి ప్రాక్టీస్, ఇది కూడా కాపీ చేసి
ఇది కూడా ఇచ్చేస్తాం మీకు యాక్సెస్. ఓకేనా? ఇది కూడా నోట్ చేసి ఏపీఐ. యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్ ఆన్ యువర్ సెల్ఫ్. ఓకే, క్లియర్? థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.